మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తి గట్టిగా ఏకస్వరముతో ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. నచ్చారు వెరీ గుడ్. ఏకస్వరం అంటే బాగా గెలిచింది ఆత్మ. పరిశుద్ధ లేఖనాల నుంచి నేను మీతో ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలని ఇష్టపడ్డాను. నేను ఈ వర్తమానం చూడటానికి ప్రయాసపడినంత, అంటే గంటలేం కాదు, అంటే అంత థింకింగ్, అంత ఆలోచన, అంత ప్రయాస నేను అంతకుముందు చెప్పిన వర్తమానాలకు పడలేదని చెప్పాలి. ప్రతిదీ కూడా పుటం వేయబడిన వర్తమానాలే. ప్రతిదీ కూడా మీరందరూ నా వైపు చూడండి. మీకు చెప్తూ ఉన్న ప్రతిదీ నేను నా నిండు హృదయంతో నమ్మి చెప్పేది ఏంటి అని అంటే, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చాను, నెరవేర్చాను, మరలా నీ దగ్గరికి వస్తున్నాను అని కీర్తనకారుడు అంటారు, లేదా యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు అంటారు. అంటే గ్రంథపు చుట్ట, పరలోకంలో ఉన్న గ్రంథపు చుట్టలో మనల్ని గురించి ప్రతిదీ రాయబడి ఉంటుంది. మీ అందరిని గురించి ప్రతిదీ జరగాల్సిన విషయాలు రాయబడి ఉంటాయి. అదే గ్రంథపు చుట్టలో నా గురించి కూడా రాయబడి ఉంటుంది. అదే గ్రంథపు చుట్టలో నేను ఏ ప్రసంగం చెప్పాలి అని కూడా రాసి ఉంటుందా, ఉండదా చెప్పండి. అదే గ్రంథపు, పరలోకంలో ఉన్న యేసయ్య గ్రంథపు చుట్టలో నేను ఏ వారం ఏ ప్రసంగం చెప్పాలి, ఏ వారం ఎక్కడ ఉండాలి అన్నది కూడా ఆ గ్రంథపు చుట్టలో రాయబడి ఉంటుంది. నేను ప్రభువుని బ్రతిమలాడి సిద్ధపరిచే వర్తమానాలన్నీ కూడా ఆ గ్రంథపు చుట్టలో ఉన్నాయనే నేను నమ్ముతున్నాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించును గాక. ఆ గ్రంథపు చుట్టలో ఈ వారం మీ గురించి, నా గురించి, ఈ మంద గురించి ఏం రాశారు ఆయన? ఋతు పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఋతు పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 వర్స్ 17. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించదు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక నా వైపు చూడండి. మీకు ఆ మూలవాక్యంగా కీ వర్డ్గా మొట్టమొదటి మాటే మీరు నోట్ చేసుకోండి. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ఆ మాట అందరు చెప్పండి, అందరు చెప్పాలి, అందరు కలిసి చెప్పండి. ఏకస్వరం అన్నా కదా అందరూ. నీవు చనిపోయే చోటనే నేను చనిపోతా. తెలిసిందే బైబిల్ చదివే వాళ్ళకి. నయోమి అనే ఓ స్త్రీ అత్త స్థానంలో ఉన్నారు. మదర్ ఇన్ లా. ఆమెకి 2 కోడళ్ళు, కుమారులు 2 చనిపోయారు, భర్త చనిపోయారు, 3 కూడా విధవరాలుగా నిలబడ్డారు. ఓర్పు లేని ఓర్ప అత్త మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఋతు పెద్ద కోడలు అని నేను అనుకుంటున్నాను. ఋతు, అమ్మ నీవు కూడా నీ పుట్టింటికి వెళ్ళిపోమ్మా, చిన్న వయసులో ఉన్నావు, యవ్వన వయసులో ఉన్నావు. సామాన్యంగా మనందరం ఆలోచించే ఆలోచనలు అవే. ఒక మనసున్న వ్యక్తులుగా, లేకపోతే మానవత్వం కలిగిన వ్యక్తులుగా, యవ్వన వయస్సులో ఎవరైనా భర్త చనిపోతే ఆ అమ్మాయిని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించి, అమ్మ చిన్న వయసులో ఉన్నావు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, చాలా వయసు ఉంది,
చక్కగా నన్ను ఏర్పాటు చేస్తాము, వివాహం చేసుకోండమ్మా అని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. మంచి విషయమే, మంచి ఆలోచనే. ఈమె కూడా అదే చెప్తుంది, అమ్మా నీవు చిన్న వయసులో ఉన్నావు, యవ్వన వయసులో ఉన్నావు, నీకు ఇంకా చాలా భవితు ఉంది, చాలా ప్రగతి ఉంది. నీవు నీ అమ్మగారింటికి వెళ్ళి చక్కగా మరొకరిని వివాహం చేసుకొని సంతోషంగా గడపమ్మా. నేను వృద్ధురాల్ని, నా వయసు అయిపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా పరిస్థితులు ఇట్లా తలక్రిందులు అయిపోయినాయి, తారుమారు అయిపోయినాయి, నీవైనా సుఖంగా సౌఖ్యంగా ఉండమ్మా అని సలహాలు ఇస్తూ ఉంటే రూత్ అన్న సందర్భం అది, రూత్ అనిన మాట అది, అత్తమ్మా నన్ను విడిచి వెళ్ళిపో అన్న మాట నీవు మాట్లాడతావు. నీవు మృతి నొందు చోటనే నేను మృతి నొందేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా రేరుగా వినబడే విషయాలు, చాలా అరుదుగా వినబడే మాట. అత్త అడుగుజాడల్లో కోడలు నడిచే ఒక మోరల్ లైఫ్, ఒక మాదిరికరమైన జీవితం. నేను అత్త కోడల గురించి చెప్పట్లేదు, కానీ రూత్ అంటారు, నీవు మృతి పొందే చోట నేను కూడా మృతి నొందుతాను. మనిషి మనుగడకి మృతి అనేది మరో మలుపు. ఇక్కడ చనిపోవటంతోనే మనిషి జీవితం అంతమైపోదు. ఇక్కడ కాటికి కాలు చాపడంతోనే మనిషి మనుగడ లయమైపోదు. నిత్యము జీవించగలిగిన ఒక జీవితం మనిషి మనుగడ కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. పుణ్యాలు చేసిన వాళ్ళకైతే పుణ్యదేశం, పాపాలు చేసిన వాళ్ళకైతే పాపదేశం, నరకరాజ్యం, పరలోక రాజ్యం అనే రెండు రాజ్యాలు, రెండు దేశాలు, రెండు రకాల రాజరికాలు సిద్ధపరచబడుతూ ఉన్నాయి. ప్రతి మనిషి కాటికి కాలు చాపిన మరుక్షణమే ఏదో ఒక ప్రాంతంలో మరలా కళ్ళు తెరుస్తాడు. పుట్టిన మనిషి గిట్టక తప్పదు, గిట్టిన మనిషి పుట్టక తప్పదు అనే మాట తప్పు. పుట్టిన మనిషి గిట్టక తప్పదు, ఇంతవరకు కరెక్ట్. పుట్టిన మనిషి ఏదో ఒక రోజు మరణించాల్సిందే, ఏదో ఒక రోజు మృతుల లోకానికి వెళ్లాల్సిందే, ఏదో ఒక రోజు పితరుల సమాధులలో చేర్చబడవలసినదే. మహాకవి జాషువా గారు అంటారు, ఇచ్చోటనే మహాకవీంద్రుని కలం మోగబోయింది. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల దండ రాలిపోయింది. ఇచ్చోటనే ఎన్నో ఏండ్లు గతి. అది నిజానికి హరిశ్చంద్ర నాటకం అనే ఒక నాటకములో వాడబడిన పద్యాలు. నాటకాల గురించి మనకెందుకు, నిజంగా రాసిన పద్యాలే. గుర్రం జాషువా మా ఊరే, వినుకొండ. ఏ ఊరు చెప్పండి? వినుకొండ. గుర్రం జాషువా తెలుగు కవిలోకం గర్వించదగిన ఓ మంచి మహాకవి. ఎన్నో ఏండ్లు గతించిపోయాయి. అయినా కూడా ఈ మృతుల లోకానికి పోయిన ఒక్కడైనను లేచిరాడు ఒక మంచి పద్యాలు, మంచి కవితలు అందించిన ఒక మహాకవి. కానీ మనిషి మనుగడలో చూడండి, ఒక్కడు కూడా లేచిరాడు ఈ భూ సంబంధంగా, కానీ ఆత్మ సంబంధంగా ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు. మహిమ కలిగిన ముగించిన వాడైతే మహాలోకానికి వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. ఏదో నామమాత్రంగా సాదాసీదాగా పరుగు ముగించిన వాడైతే నరకానికి వెళ్ళిపోతాడు. దీనికి కూడా ఒక హల్లు చెప్పండి. మనం ఎక్కడికి పోవాలి అన్నది బ్రతికి ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. బిలాము అనే ఒక ప్రవక్త తన జీవితంలో ఇజ్రాయేలీయుల గురించి ఒక దర్శనం చూసి, ఎంత గొప్ప ప్రజలయ్యా, ఎంత గొప్ప జనమయ్యా, సింహం లాంటి జాతి అది. స్తోత్రం చెప్పండి. సింహం లాంటి జాతి,
సింహం దేనికి భయపడదు, వేటాడిన దాని రక్తం త్రాగకుండా విశ్రమించదు, నిక్కి నిలబడుతుందంట. స్తోత్రం చెప్పండి. ఏంటంట? నిక్కి నిలబడుతుంది. బొటన వేల మీద నిక్కి సింహం లాంటిదయ్యా ఈ జాతి. ఆ జాతిలో కలిగే మరణం నీతిమంతుల మరణం. అంటే ఆ జాతికి దేవుడు అనుగ్రహించే సౌఖ్యమైన మరణం నాకు వస్తే ఎంత బాగుండయా. ప్రియులారా, ప్రతి ఒక్కరు తిరగొద్దు, కూర్చో. నీతిమంతుల మరణం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. నేను చెప్పేది ఆదరణ కూట సందేశం కాదండి. నేను చెప్పేది జ్ఞాపకార్థ కూడికి సందేశం కాదండి. ప్రతి క్రైస్తవ మనుగడలో ఆలోచించదగిన విషయం. ఒక సేవకునిగా నేను, ఒక విశ్వాసిగా మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించదగ్గ విషయం, మన ముగింపు ఏంటి, మన తుది శ్వాస ఏ స్థితిలో విడవాలి, మన పరుగు ముగించే లోపు, కాటికి కాలు చాపే లోపు, పితరుల సమాధుల్లో కలిసే లోపు, చరిత్ర గతుల్లో కాలగతుల్లో మనం కలిసిపోయే లోపు మన జీవిత ముగింపు ఎలా ఉండాలి. నీతిమంతుల మరణం నాకు కలిగితే ఎంత బాగుండాయా అంటాడు బిలాం. బ్యాడ్ లక్ అండి. బిలాముకి కలగల, నీతిమంతుల మరణం కలగలేదండి. కత్తి చేత శిరశ్ఛేదనం చేయబడ్డాడు. ఒక ప్రవక్త స్థానంలో. నిజానికి చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే అతను సోదెగాడు. ఎవరండి? సోదెగాడు అంటే సోదె చెప్పేవాడు. శకునాలు చూసి సోదె చెప్పేవాడు. ఒక సందర్భంలో ప్రవక్త అన్నట్లున, నిజానికి అక్కడ ప్రవక్త అని లేదు, ప్రవక్తగా మనం భావించిన మరో నిజమైన చరిత్ర సందర్భంలో సోదెగాడు అని రాయబడింది. మొత్తానికి ఆ రోజుల్లో అలా నడిచింది వాళ్ళకి. ప్రవక్తో సోదెగాడు ఎవరో ఒకళ్ళు కోరుకున్న కోరిక నెరవేర్చబడలేదు. నీతిమంతుల మరణం నాకు కలిగితే బాగుండు. ప్రియులారా, మన ముగింపు ఎలా ఉండాలి, మన మరణ దశ ఎలా ఉండాలి? ఈయనంటారు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా. ఇంతకు మనం ఎక్కడ మృతి పొందాలి? చాలా స్పష్టమైన వివరణ. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఆ మాట అందరూ చెప్పండి. మృతి అంటే ఏంటి? చావు లేదా మరణము, చివరి దశ, అంత్య దశ, ది ఎండ్. మరణము, మృతి, చావు. నీవు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను. నీవు ఏ స్థితిలో కాటికి కాలు చాపుతావో నేను కూడా అదే స్థితి వరకు వచ్చి కాటికి కాలు చాపుతాను. నీవు ఏ పరిస్థితుల్లో మరణ దశలోనికి వెళ్తావో నేను అదే పరిస్థితుల్లో మరణ దశలోనికి వెళ్తాను. నీవు ఏ ఆత్మ సంబంధమైన ఎంత ఎదుగుదల సాధించి మరణిస్తావో నేను కూడా అంతే ఎదుగుదల సాధించి మరణిస్తాను అనే ఒక గట్టి తీర్మానం తీసుకుంది. ప్రియులారా, ఈరోజు మనందరం ఆ తీర్మానం తీసుకొనగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ గుండెలో ఉన్న తీర్మానం 100% నెరవేరుస్తారు. చెప్పుకో గట్టిగానే. ఎక్కడ? నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా. ఇంతకు మనం ఎక్కడ మృతి చెందాలి? బైబిల్లో ఆంతరంగికంగా పరిశుద్ధులు ఒక 3 ప్రాంతాలలో మృతి చెందినట్లుగా స్పష్టమైన వివరణ బైబిల్లో. ఇంకా చాలా వ్యక్తులు ఉన్నారు. అందరి గురించి చెప్తే మీరు చీకటి పడుతుంది కాబట్టి ఒక 3 కట్టె, కొట్టె, తెచ్చా, ముచ్చడు 3 మాలు చెప్పి ముగిస్తాను. ముగింపు. పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే గ్రహించునుగాక. 7 సార్లు హల్లి చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ మృతి చెందాలి? జెనసిస్ ఆదికాండం 23:2. జెనసిస్ చాప్టర్ 23:2. హెబ్రోన్, అది నోట్ చేసుకోండి. హెబ్రోన్, కనాను దేశములో ఉన్న హెబ్రోన్ అనే కిరియత్ అర్బా లో మృతి నొందెను. కిరియత్ అర్బా అనే పదాన్ని ప్రక్కన పెట్టండి. హెబ్రోన్
హెబ్రోనుకి ఉన్న పాత పేరు కిర్యత్ అర్బా. హెబ్రోనుకి ఉన్న పాత పేరు కిర్యత్ అర్బా, అంటే అర్బా యొక్క పట్టణము అని అర్థం వస్తుంది. మనం కాలేబు ఆ హెబ్రోన్ని ఆక్యుపై చేసుకునే సమయంలో మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి, ఆ వివరణలన్నీ కూడా ఉంటాయి. మొత్తానికి శారా హెబ్రోనులో మృతి నొందెను. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. శారా హెబ్రోనులో మృతి నొందెను. ఆషామాషి మాటలు కాదండి ఇవి. శారా ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? విగ్రహాలు తయారు చేసుకుని బొమ్మలండి బొమ్మలు, బొమ్మలండి బొమ్మలు అని చెప్పి పచ్చి విగ్రహారాధనలో ఇరాక్ అనే దేశంలో, మెసొపొతేమియా ప్రాంతంలో, కల్దీ అనే పట్టణంలో, బబులోన్ అనే ఆ ప్రాంతంలో నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడు, శారమ్మను దేవుడు పిలిచాడు. విగ్రహారాధనతో ప్రారంభించబడిన యాత్ర, అన్యజనులుగా ప్రారంభించబడిన యాత్ర, దేవుడు లేని ప్రజలుగా ప్రారంభించబడిన యాత్ర, దేవుడు అంటే ఎవరో తెలియని జాతిగా ప్రారంభించబడిన యాత్ర. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ వివాహమైంది? యాత్ర ప్రారంభం అల్పంగా ఉందండి. దేవుడు లేని ప్రజలు బొట్లు పెట్టుకుని తిరుగుతుంది, ఏమండి? మోచేత గాజులు వేసుకుని తిరుగుతుంది, ఏమండి? ఇంకా పాపిడి బిళ్ళు పెట్టుకుని తిరుగుతుంది. చెప్పండి, ఇంకా రెండు పట్టీలు సరిపోవని చెప్పి 4-5 పట్టీలు వేసుకుని తిరుగుతుంది రాత్రిపూట, ఏమండి? గల్ 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 అని శబ్దాలు చేసుకుంటా, ఆయన నిద్ర లేకుండా తిరుగుతూ ఉంది. మంచి మంచి పట్టు చీరలు కట్టుకుని తిరుగుతుంది. అడిగేవాడు లేడు, చెప్పేవారు లేరు అసలు, ఏమండి? అయ్యగారు బొమ్మలను సంపాదించిన సంపాదన మొత్తం అమ్మగారు సోకులుగా అయిపోతుంది. ఎలా ప్రారంభించబడింది యాత్ర? దుర్భరంగా ప్రారంభించబడింది. ఏమండి? మంచి హీల్స్ చెప్పులు వేసుకుని తిరుగుతుంది. భలే గుర్తొస్తున్నాయండి. మంచి హీల్స్ చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంది, ఏమండి? 10 ఏళ్ళు చిన్నదైనా కనీసం 10 ఇంచులు ఎత్తైనా ఉండాలని ఆశ ఆమెకి. ఏమంట? అబ్రహాం గారి కంటే ఎన్నేళ్ళు చిన్నది? 10 సంవత్సరాలు చిన్నది అయినా వయసులో ఎట్లాగా చిన్నదైపోయి వయసును పెంచుకున్న కనీసం హైట్ అయినా పెంచుకుందాం అని చెప్పి, ఏమంటే ఇష్టానుసారంగా లోకానుసారంగా వారానికి ఒక సినిమాకి తిరుగుతా, ఏమండి నెలకు ఒక సినిమాకి తిరుగుతా ఆడ మనిషి అయి ఉండి, ఏదో అదో రకమైన చీకటిలో ప్రారంభించబడిన యాత్ర, అదో రకమైన వ్యసనములో ప్రారంభించబడిన యాత్ర, అదో రకమైన లౌకిక వ్యవహారాలతో ప్రారంభించబడిన యాత్ర. ఏమండి? అమ్మగారు చీర కట్టారు నడుముకి అని అంటే ఇక ఆ ఏరియాలో ఎవరు నిలబడరు? ముందు ఎవరు నిలబడరు? అమ్మగారు గొంతెత్తారు అని అంటే, బాబో ఈ మనిషి గొంతు తెరిచింది నాయన, ఇక ఎవరున్నది ఏరియాలో బిన్నెలు తీసుకొని పరుగెలలోకి. అమ్మగారు నోరు తెరిస్తే అగాధమే, ఇంకా అది అరేబియా సముద్రమే. ఇంకా ఎట్లా ప్రారంభించబడింది యాత్ర? ఇలా ప్రారంభించబడింది. ఇక అమ్మగారు దెబ్బకి ఆ ఏరియాలో ఎవరు నిలబడరు. ఇంట్లో చేసే పనులు నిలబడట్లేదండి ఆ దెబ్బకి. ఇంట్లో పని చేసే పనులే తట్టుకోలేకపోతున్నారు. ఇంకా వీధిలో కనబడే ఎవరైనా ఉంటారండి? తట్టుకోలేకపోతున్నారు. ఎలా ప్రారంభించబడింది యాత్ర? దుర్భరంగా, చీకటిలో, గాఢాంధకారంలో, లౌకికంగా, విగ్రహారాధనలో, దేవుడు అనే పదానికి అర్థము తెలియని పరిస్థితుల్లో శారమ్మ యాత్ర ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దినములు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి. మారుతూ ఉన్న కాలంతో పాటు, క్యాలెండర్స్తో పాటు తల్లిగారి మనస్సు కూడా మారుతుంది. స్తోత్రం చెప్పండి. తల్లిగారి స్వభావం కూడా మారుతుంది. స్తోత్రం చెప్పండి. తల్లిగారి వైఖరి కూడా మారుతుంది. స్తోత్రం చెప్పండి. తల్లిగారి వస్త్రధారణ మారుతుంది. స్తోత్రం చెప్పండి. తల్లిగారి ఆభరణాల వ్యవహారం మారుతుంది. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. మాట మారింది. స్తోత్రం చెప్పండి. వ్యవహారాలు మారాయి. స్తోత్రం చెప్పండి. సహవాసాలు మారాయి. మారి 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 మారి
ముగింపు దశకు వచ్చేసరికి హెబ్రోనులో ముగించింది. గొడ్డు గట్టిగా చప్పట్లు. గొడ్డు 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 గొడ్డు. మహిమ కలిగిన ముగింపు, శక్తి కలిగిన ముగింపు హెబ్రోనులో కలిగింది. ఎక్కడ కలిగిందండి? చెప్పండి గట్టిగా. ఎక్కడ కాడికి కాలు చాపింది తల్లి? ఎక్కడ మృతుల్లో కనిగిందా తల్లి? గట్టిగా చెప్పు. ఎక్కడ శ్వాస విడిచిందా తల్లి? 35వ అధ్యాయం 19లో ఒక మాటను చూడండి. ఇంకొక తల్లి ఉంది ఆడ, మహాతల్లి. మార్గమున, ఎక్కడ? మార్గమున. మహిమ కలిగిన ముగింపు కాదది. దేవుని ప్రియులారా, ఇప్పటికి మనం జెరూసలేం, ఇప్పటికి మనం ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం మహానగరానికి వెళ్ళి చూస్తే అబ్రహాము శారమ్మ సమాధుల చోట అక్కడే ఆ పక్కనే ఇస్సాకు రెబెక్కమ్మల సమాధి, ఆ పక్కనే యాకోబు లేయాల సమాధి కనపడుతుంది, కానీ రాహేలు సమాధి కనపడదండి. రాహేలు సమాధి ఇజ్రాయెల్ దేశంలో లేదు. దేశంలో ఉన్న మహిమ కలిగిన ప్రాంతంలో లేదు. రాహేలు సమాధి తన భర్త పక్కన లేదు. ఎంత ప్రేమించాడండి యాకోబు. ప్రియులారా, మనం ప్రేమించాడు అని మనం అనుకుంటాం, కానీ నిజంగా ఆయన ప్రేమించిన ప్రేమ యథార్థమైనదండి. ప్రేమించడం తప్పు. ఈ రోజుల్లో ప్రేమను నమ్మలేం. అదంతా మోహం వ్యామోహాల మధ్యలో నడుస్తుంది. ఎవరు కూడా ప్రేమ నమ్మేదానికి లేదు. దానికి ప్రేమ అనే పేరే పెట్టకూడదు. కానీ ఆ రోజుల్లో యాకోబు చేసింది మాత్రం ప్రేమేనండి. పర్ఫెక్ట్ లవ్. యాకోబు ఆమెను చూసిన మరుక్షణమే, అయ్యా ఎట్లాగో వచ్చావు, కొంపలో నుంచి పారిపోయి వచ్చావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిజంగా అండి, మామూలుగా ఇప్పుడు ప్రేమించిన వాళ్ళందరూ బాగా సినిమాలనే హైలైట్లు ఎక్కడో తెలిసినా ఏమండి, ఈ మధ్యకాలం నేను కొంచెం న్యూస్లు చూస్తూ వచ్చా. ఈ మా సంబంధించిన కొన్ని వ్యవహారాలు జరిగాయి కాబట్టి ఆ న్యూస్లు చూస్తూ వచ్చా. ఆ సినిమాకి సంబంధించిన ప్రతీది కూడా బాగా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది, ఆ హిట్ అయింది, ఈ హిట్ అయిందని ఎక్కడ హిట్ అయిందని చెప్తారో తెలిసిన? చిన్నతనం నుంచి కని పెంచి చదివించి లక్షలు ఖర్చు పెట్టి లక్షలు ఆ అమ్మాయి ముఖం మీద కొట్టి, ఏమండి కాలేజీలో యూనివర్సిటీలో మంచి చోట్ల సీట్లు కింద పడి పైన పడి ఫ్రీ సీట్లు తీసుకొని ఇక్కడ ఒక చోట జాయిన్ చేస్తే ఎవరో ఒక పోరంబోకు మనిషిని చూసి ఇక ఆ అబ్బాయితో పరుగులు తీస్తూ ఉంటుంది చూసా రైలు పట్టాల మీద. అక్కడ హైలైట్ అయింది మూవీ. ఎక్కడ హైలైట్ అయిద్దండి? అక్కడ హైలైట్ అవుతుంది మూవీ. ఇక వాళ్ళిద్దరు పరిగెత్తడం, ఈ నాయన వీళ్ళందరూ కూడా అప్పటి వరకు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి విలన్ అయిపోతాడు. ఏమైపోతాడండి? తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, చెప్పండి గట్టిగా, విలన్ అయిపోతాడు. అప్పటికి సినిమా స్టోరీలు ఏం చెప్పమన్నట్లు మిమ్మల్ని గట్టిగా చెప్పండి. విషయాలు ఇవన్నీ. అప్పటి వరకు బాగా ఉన్న వ్యక్తి, తండ్రిగా ఉన్న వ్యక్తి విలన్ అయిపోతాడు, శత్రువు అయిపోతాడు, చిట్ట చివరికి పశ్చాత్తాపడతాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి ప్రియులారా. అక్కడ హైలైట్ అవుతాయి. కానీ యాకోబు ప్రేమ ఈ సినీ సంబంధమైంది కాదండి, ఈ నాటక సంబంధమైంది కాదండి, ఈ లౌకిక సంబంధమైంది కాదండి. డైరెక్ట్గా చెప్పేశాడు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానయ్యా, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయనైనా, ఒక 7 సంవత్సరాలు నీకు జీతం ఏం తీసుకోకుండా కొలువు చేస్తానయ్యా, జీతం ఏం తీసుకోకుండా కొలువు చేస్తాను. చెప్పండి, జీతం ఏమి తీసుకోకుండా కొలువు చేస్తాం. అందుకనే పెద్దలు రాస్తారు, ఏం రాస్తారు? కొలువు చేసి ప్రేమించిన ఎవరండి? యేసుక్రీస్తు పరంధాముడు. ఎవరండి? యేసుక్రీస్తు పరలోకమందు ఆశీనుడై ఉన్న దేవుడు. ఆయనకి కొలువు చేయాల్సినంత అవసరమే ఉంది. ఆయనకి భూమి మీదకి దిగి వచ్చి పనులు చేయాల్సినంత అవసరమే ఉంది. ఎందుకు తెలుసునా? పవిత్రురాలైన కన్యకనుగా మనల్ని అందరినీ ఆయనతో కూడా తన రాజ్యంలో ఉంచుకునే దానికి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుకే ఆ యాకోబు ప్రేమ సంభాషణల్ని యేసుక్రీస్తు పోల్చి రాశారు పెద్దలు. కొలువు చేసి ప్రేమించావయ్యా, కోరణ తగినది ఏముంది నాలో? ఓకే,
7 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. తర్వాత మరొక 7 సంవత్సరాలు కొంచెం వ్యవహారాలు తిరగబడి మరొక 7 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేవలం రాహేలు కోసమే కష్టపడ్డాడు. అయినా కూడా అన్ని సంవత్సరములు అతనికి తక్కువగా అనిపించాయంట. ఏంటంట చెప్పండి, తక్కువగా అనిపించాయంట అన్ని సంవత్సరాల ఆ కొలువు. జీతం లేదు, ఏమి లేదు, ఆ కొలువంతా కూడా తక్కువగా అనిపించాయి. చక్కగా చూసుకుంటా ఆనందిస్తున్నాడు, ఎంత ప్రేమించాడు, ఎంత అభిమానించాడు, ఎంత ఆశపడ్డాడండి తనతో ఉండాలి అని. జీవితాంతవరకు నాతో ఉంటావా? ఉంటానయ్యా. నా పరుగు ముగింపు వరకు నాతో నడుస్తావా? నడుస్తానయ్యా. నా జీవిత యాత్ర చివరి ఘట్టం వరకు నాతో నిలుస్తావా? నిలుస్తానయ్యా. వ్యాధి ఎందు, బాధ ఎందు, రోగమందు, వేదనలో, కన్నీళ్ళలో, కష్టాల్లో, ప్రతి సమస్యలలో నీతో ఉంటానయ్యా. నా ఆకలిని భరిస్తావా? భరిస్తానయ్యా. నా కలిగిన భరిస్తావా? భరిస్తానయ్యా. ఎన్నో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో మాటలు వాళ్ళిద్దరి మధ్యలో సాగాయి. ప్రియులరా, ఎంత ప్రేమించినా కూడా చివరి వరకు రాగలిగిందా రాహేలు? రాలేదండి. చివరి వరకు రాలేకపోయిందండి. యాకోబుతో కూడా చివరి వరకు రాలేకపోయింది. జబ్బు కండ్లదే అయినా, యోగ్యురాలు కాకపోయినా, టాలెంట్స్ లేకపోయినా, కృపలు లేకపోయినా, భర్తను సంతోష పెట్టగలిగినంత ఆ ఇల్లాలు తత్వం సరిగ్గా ఎక్కువగా లేకపోయినా ఆమెలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి లేయాని. స్తోత్రం చెప్పండి. లేయ ముగింపు వరకు యాకోబుతో వెళ్ళిందండి. స్తోత్రం చెప్పండి. కానీ రాహేలు పరిస్థితి ఏంటి? మార్గమున, ఏంటది? మార్గమున, మధ్య మార్గములో, అర్ధాంతరంగా, యాత్ర మధ్యలో, మహిమ కలిగిన ముగింపులోనికి వెళ్ళక మునుపే, శక్తి కలిగిన దైవ రాజ్య స్థాపన గుండెల్లో జరగక మునుపే, గ్రంథపు చుట్లో రాయబడిన చిత్తం నెరవేరక మునుపే, దైవ చిత్తం తన జీవితంలో సంపూర్ణము కాక మునుపే, దినములు నిండక మునిపే, ఏండ్లు నిండక మునిపే కాటికి కాల్చాడు. ప్రియుడా, నా దేవుని ప్రియులరా, ఆలోచించేద్దామా? దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. దేవుడు మనకి ఎన్నో కృపలు ఇస్తున్నారు, ఎన్నో వర్తమానాలు ఇస్తున్నారు. కానీ మన ముగింపు మహిమ కలిగిన ఆ చిట్ట చివరి ఘట్టం వరకు వెళ్ళగలుగుతుందా? కానీ రాహేలు దేవునిలోనే పుట్టి పెరిగిందండి. దేవునిలోనే పుట్టి పెరిగింది, ముగింపుకు చేరలేకపోయింది. కానీ శారమ్మ అన్ని జనురాలుగా పుట్టి పెరిగి చిట్ట చివరికి ఎక్కడ ముగింపు? హెబ్రోన్. ఎక్కడండి? హెబ్రోన్. చెప్పండి గట్టిగా, హెబ్రోన్. ఇప్పుడు హెబ్రోను అంటే ఏంటి? ఫెలోషిప్, సహవాసము. యోహాను మొదటి పత్రిక 1:3. యోహాను మొదటి పత్రిక 1:3. మన సహవాసమైతే తండ్రితో కూడాను యేసయ్యతో కూడాను ఉన్నది. ఆమె చెప్పండి, చెప్పండి అందరూ గట్టిగా, చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన సహవాసమైతే, ఇన్క్లూడింగ్ మీ. సేవకుడు మాట్లాడుతున్నాడు. నా సహవాసం అయితే, మీ సహవాసం అయితే, మనందరి సహవాసం అయితే తండ్రితో, యేసయ్యతో, పరిశుద్ధాత్మతో, త్రియేక దేవునితో, త్రిత్వ ఉపదేశము కలిగిన సంఘముతో. ఎవరితో నీ సహవాసం? టీ కొట్టోడితో. ఎవరితో? ఎవరితో నీ సహవాసం? బ్రాందీ షాప్ వాడితో. ఎవరితో నీ సహవాసం? సీరియల్ చూసే వాళ్ళతో. ఎవరితో నీ సహవాసం? బూతులు మాట్లాడే వాళ్ళతో. ఎవరితో నీ సహవాసం? దుర్వ్యసనాల మధ్యలో నడిపించబడే వాళ్ళతో. ఎవరితో నీ సహవాసం? పక్కా సాతాను గడితో. వాడిని తప్ప నేను ఎవరిని వాడు వీడు అన్నాం, ఆడికి అదే ఎక్కువ. ఎవరితో నీ సహవాసం? పక్కా సాతాను గడితో, పక్కా సాతాను క్రియలతో, పక్కా విగ్రహారాధికులతో. దండం పెట్టొచ్చండి శారమ్మకి, దండం పెట్టొచ్చండి శారమ్మకి. నిజానికి దేవుడు పిలిచింది అబ్రహామునా శారమ్మనా? చెప్పండి, చెప్పండి గట్టిగా. దేవుడు పేర్లు మార్చేటప్పుడు మాట్లాడేది అబ్రహాముతోనే శారమ్మతోనే? చెప్పండి గట్టిగా, చెప్పాలి తెలిసిన వాళ్ళే.
ఏమండి గుడ్డెద్దు చేలో మేసినట్లు ఏదేదో నేనేదో చెప్పండి మీరేదో చెప్పడం కాదు, తెలిస్తే చెప్పండి. ఎవరితో చెప్పింది? ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం చేస్తానని చెప్పింది ఎవరితో? ఏమండి సంతానం గురించి మాట్లాడి, నీకు సంతానం ఇస్తానని మాట్లాడింది అబ్రహాంతో. 75 ఏళ్ళ వయసులో పిలిచాడు, యాత్ర ప్రారంభించాడు. తరచూ ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఆకాశ నక్షత్రాల్లో చేస్తాను సంతానం అంటాడు. నేను నీకు కేడం అంటాడు, నీ పేరు అబ్రాం కాదు అబ్రహాం అంటాడు, నీ పేరు శారా కాదు శారా అంటాడు. అన్ని కార్యాలు జరిగినాయి. ఇవన్నీ కూడా దేవునికి అబ్రహాముకు మధ్యలో జరిగిన సంభాషణలే. శారమ్మతో ఒక్కసారైనా మాట్లాడాడండి? ప్రియులరా, నా ఉద్దేశం ప్రకారం అబ్రహాము కంటే శారమే శ్రేష్ఠురాలండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే. అబ్రహాము దర్శనాలు చూస్తూ కలలు చూస్తూ దేవుని స్వరాన్ని వింటే, సాక్షాత్ ఒకసారి విందుకు వచ్చాడు, దేవుడే సాక్షాత్తు దిగి వస్తే కళ్ళారా చూస్తున్నాడు. అబ్రహాము కనపడుతున్నాడు దేవుడు, కానీ శారమ్మ గుడారంలోనే ఉందండి. శారమ్మ అబ్రహాము కళ్ళు తెరిచి దేవుని చూస్తుంటే, శారమ్మ కళ్ళు మూసి మనస్సుతో దేవుని చూస్తుందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యగారు ఏదంటే అదే. కావలి క్షమించండి, బళ్ళారి ప్రాంతంలో కుటుంబం ఉంది. బళ్ళారి ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆమె పచ్చి విగ్రహారాధికురాలు. వాళ్ళ పెళ్లి కూడా ఇతను మన విశ్వాస అయిన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి గుడిలోనే జరిగింది పెళ్లి. తప్పేం కాదు, అది మన పరిస్థితులను బట్టి ఫెసిలిటీని బట్టి అదేం పెద్ద పాపమేం కాదు. ఓకే, గుడిలోనే జరిగింది. అతను పెళ్లి ఇంటికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టారు. అమ్మా ఏమనొస్తున్నారండి? 16 ఏళ్ళ వయసు అండి పెళ్ళి అయినప్పుడు. ఆ అమ్మాయికి 16 ఏళ్ళ 16 years old, 16 ఏళ్ళ వయసు పెళ్ళైనప్పుడు. ఆ అమ్మాయికి చిన్నపిల్ల. అప్పుడు నాకంటే చిన్నామే, 5-6 ఏళ్ళు చిన్నామే. అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నప్పుడే 16 ఏళ్ళ వయసు. వారు భర్త కూర్చోబెట్టయ్యా, అమ్మా మేము ఫలానా క్రైస్తవానికి సంబంధించిన వాళ్ళు, మీకు తెలుసు కదా, మేము ఫలానా మందిరానికి వెళ్తాం, మేము ఆదివారం ఆరాధనలకు వెళ్తాం, మరి నీ సంగతి ఏంటి? ఆమంటారు, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. స్తోత్రం చెప్పండి. ఏ మందిరానికి అన్నది కాదు, ఏ దేవుని దగ్గరికి. నీవు ఏ గుడికి వెళితే నేను ఆ గుడికి వస్తాను, నీ అడుగు జాడల్లో నేను నడుస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఏం చెప్తే చేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, నువ్వు ఎలా నడిస్తే నేను అలా నడుస్తాను. నడిచిందండి. వాళ్ళకంటే ముందుగానే లేచి రెడీ అయ్యి, వాళ్ళకంటే ముందుగానే ఆరాధన సిద్ధపడి, వాళ్ళకంటే ముందు బైబిల్ పట్టుకొని, వాళ్ళకంటే ముందు పరుగున మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటుందండి. ఆరాధన స్టార్ట్ అయ్యే వరకు, ఆమె వచ్చినది మొదలుకొని ఆరాధన స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మోకాలు దిగదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడుగు జాడల్లో శారమ్మ అతను అబ్రహాం యొక్క అడుగు జాడలో నడిచింది. ఎందుకు జరుగుతాయి కుటుంబాల్లో గొడవలు? హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి గొడవలు ఎందుకు జరుగుతాయి అని అంటే, ఒక తాటి మీద నడవక, ఒక అండర్స్టాండింగ్లో ఉండక. ఏమండి, ఒక అండర్స్టాండింగ్లో ఉండక, ఫలానా చోటుకి మనం వెళ్దాం అని అంటే మినిస్టర్ గారు అంటారు, లేదు ఈ చోటుకి వెళ్దాం అంటది. ఏడ గెలుస్తాయి మనసులు? మాటలే గెలవనప్పుడు మనసులు గెలుస్తాయండి? ఏమండి, మనం ఫలానా చోటు విహారయాత్రకి వెళ్దాం, అయ్యగారు అంటారు హంపి వెళ్దాం అంటారు. లేదు ఎందుకు అంత ఖర్చు పెట్టుకుని హంపి బోటు ఉంది, పక్కనే ఉంది కదా అంటారు. ఆమె ఏముంది పక్కనే? ఏంటది? తాడిపత్రి. పక్కనే తాడిపత్రి ఉంది కదా. అయితే పాత కట్టడాలే కదా, ఆరాలతో కట్టినాయే కదా, ఆ గడ్డే కదా. ఆ మధ్యకాలంలో ఒక సహోదరి ఏసన్న గారు యెరూషలేముకి తీసుకుని వెళ్తే ఫ్లైట్ దిగి ఒక చోటకి వెళ్ళి ఇట్లా చూస్తూ ఉందంట. సిస్టర్లు వెళ్ళి పిలిచి, ఏంటమ్మా అట్లున్నావు అంటే, ఏముంది ఇండియాలో గడ్డే యెరూషలేములో గడ్డే అందంట. ఇండియాలో గడ్డే, ఆ మనిషి గడ్డి తప్ప ఇంకేం కనపడలేదు ఆడ. అది పుణ్యభూమి, ధన్యభూమి. అది ఏముంది, అంత లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాం. ఇండియాలో గడ్డే, యెరూషలేములో గడ్డే అందంట. నెత్తి మీద 4 బీకాడు ఆయన. నెత్తి మీద 4 బీక్కి రెండోసారి నేను యెరూషలేం తీసుకొస్తే అప్పుడు అన్నాను. అట్లానే ఎక్కడైతే ఆరాలే కదా, ఎక్కడైతే ఆ గడ్డే కదా, ఎక్కడైతే ఆ స్నాక్సే కదా, అంత వేలు ఖర్చు పెట్టి హంపీకి ఎందుకులే, ఈడకు పోదాం ఉంటుంది. కలవక చూడండి, ఎంత మాదిరికరమైన జీవితం చూడండి. అందుకనే ఈమె ముగింపు సహవాసములో ఉండగలిగింది. ఏ సహవాసం? దేవుని సహవాసం. స్తోత్రం చెప్పండి. మన సహవాసం అయితే దేవునితో కూడా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది.
నీ సహవాసం యేసు క్రీస్తుల్లో ఉండి ముగించాలని ముగింపు. స్తోత్రం చెప్పండి. నీ సహవాసం దేవునిలో ఉండి ముగించాలని ముగింపు. స్తోత్రం చెప్పండి. నీ సహవాసం ఫెలోషిప్లో ఉండి ముగించాలి. స్తోత్రం చెప్పండి. నీ సహవాసం మహిమ కలిగిన సంఘములో, శక్తి కలిగిన ఉపదేశములో ఉండి ముగించాలని ముగింపు. స్తోత్రం చెప్పండి. ఇంకో చోట ఉంది, ఎక్కడ? అపోస్తుల సహవాసం, అపోస్తుల కార్యాలు 2:42. అపోస్తుల కార్యాలు 2:42. నా ప్రభు ప్రతి ఒక్కరి మనస్సులను విశాలపరచుదురుగాక. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఎడతెగక నిలకడగా స్టాండర్డ్. తప్పిపోయిన వాళ్ళు కాదండి, నన్ను చూడాలి. తప్పిపోయిన వాళ్ళు కాదండి, త్రోవ తప్పి తిరిగే చుక్కల్లాంటి వాళ్ళు కాదండి వీళ్ళు. ప్రతి పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మార్గము తప్పి తిరిగే చుక్కల లాంటి వాళ్ళు కాదు. ఖాళీ ఎటు తిరిగితే అటు పోయే వింత మేఘాల లాంటి వాళ్ళు కాదు. నీరు లేని మేఘము లాంటి వాళ్ళు కాదండి. వీరి యాత్ర అపోస్తుల సహవాసములో, శక్తి కలిగిన ఉపదేశములో, హోసన్నా సహవాసంలో ప్రారంభించబడింది, హోసన్నా సహవాసంలో ముగించబడింది. కోటు గట్టిగా ప్రభు చప్పట్లు. కోటు 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 ప్రభుకి గట్టిగా. శక్తి కలిగిన యాత్ర అంటే ఏంటి? అడ్డాలు తిరగటమా? శక్తి కలిగిన ముగింపు అంటే ఏంటి? పిల్లలు మార్చడమా? శక్తి కలిగిన ముగింపు అంటే ఏంటి? ఏదో ఆషామాషిగా వచ్చి వెళ్ళటమా? వీరు అపోస్తుల సహవాసమందు నిలకడగా ఉండిరి, ఎడతెగక నిలకడగా ఉండిరి. వీరి యాత్ర సహవాసంలో ప్రారంభించబడింది, సహవాసంలోనే ముగించబడింది. ప్రియుడా, దేవుని ప్రియులారా, మన మనస్సాక్షితో మనం మాట్లాడుకుందాం. మీరు ఏదో తిరగతున్నారు అని నేను చెప్పట్లేదు, తిరగతున్నారు అట్లా అని నేను చెప్పట్లేదు. ప్రభు మాట్లాడుతున్న ఆ మాటని, ఆయన మనస్సును చూద్దాం. ఎందుకని మనం అట్లా సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? మన సహవాసంలో మనకు కొరతగా ఉన్నది ఏది లేదు కదా. బోధ కొరతగా ఉందా? స్టడీ బాగుంటే ఆ స్కూల్లోనే పిల్లలు ఉంచేస్తామే. స్టడీ బాగుంటే ఆ కాలేజీలోనే పిల్లలు ఉంచేస్తామే. స్టడీ బాగుంటే అక్కడే మన పిల్లలు ఉంచేస్తామే. ఏమండి? ఆ హాస్టల్లోనే మన పిల్లల్ని ఉంచేస్తామే. మరి ఆ ఊర్లోనే మన పిల్లల్ని ఉంచేస్తామే. ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజీలు, దగ్గరలో ఉన్న హాస్టల్స్ కాదని పిల్లల్ని వందల వేల కిలోమీటర్లు ఎందుకని పంపిస్తారు? అక్కడ చదువు బాగుంది అని. అవునా కదా? మరి మీకు ఏ బోధ, ఏ మాదిరి కొరతగా ఉందని మరి మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? మహిమ కలిగిన ముగింపు మనకి ఎప్పుడు కలుగుతుంది? మన తుది శ్వాస విడిచే లోపు మనం ఏ మందిరములో ఉండి తుది శ్వాస విడచాలి? ఏమండి? మనము ఏ సహవాసములో ఉండి తుది శ్వాస విడచాలి? మీరందరూ గట్టి తీర్మానం తీసుకోండి. గుండెల మీద చేసుకుని అందరూ 2 కళ్ళు మూసుకోండి. నేను చెప్పిస్తున్నాను కాదు, మీ మనస్ఫూర్తిగా చెప్తేనే ఆ ముగింపు కలుగుతుంది. నా ముగింపు అందరూ చెప్పండి. మినిస్ట్రీలో, హోసన్నా మినిస్ట్రీలోనే చెప్పండి, హోసన్నా సహవాసములోనే నా ముగింపు ఉండునుగాక. చెప్పిన వాళ్ళందరి జీవితాలు నా ప్రభు తన వాక్కు నెరవేర్చునుగాక. గట్టిగా రోషము కలిగిన తీర్మానం తీసుకున్న దేవుని బిడ్డ, శక్తి కలిగిన యాత్ర నీ కనుల ముందు ఉంది. ఎన్నో పోరాటాలు నీ కనుల ముందు ఉన్నాయి. ఎన్నో అవరోధాలు నీవు దాటవలసిన అవసరతలు ఉన్నాయి. ఈ విశ్వాస కూడా యాత్రలో నీ ముగింపు మహిమకరంగా ఉంటుందా లేదా అని ఓవైపు నేను చూస్తున్న దేవుడు నీ ముగింపును చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న దుష్ట తంత్రాలు పోరాటాల్లో ఉన్నాయి. ఇన్ని పోరాటాల మధ్యలో నా ప్రభు మిమ్మల్ని అందరినీ తీరము చేర్చుదురుగాక.
మన సహవాసం అయితే తండ్రితో కూడాను యేసయ్యతో కూడాను. ప్రియుడా, మనం సహవాసం చేస్తున్నామా తండ్రితో? ఒక మతానికి సంబంధించిన వ్యక్తికి ఆ మత గ్రంథాల మీద ఒక పట్టు ఉండవలసిన అవసరతలు ఉన్నాయి. మనది మతం కాదనుకోండి, కానీ ఒక విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం కదా. మనం ఆరాధిస్తున్న దేవుడి మీద, మనం ఆరాధిస్తున్న గ్రంథం మీద, మనం నమ్ముతూ ఉన్న గ్రంథం మీద మనకు ఒక పట్టు లేకపోతే ఎట్లా? మనకు ఒక పట్టుదల లేకపోతే ఎట్లా? మనకు ఒక అవగాహన లేకపోతే ఎట్లా? ఏమండి, దావీదు చరిత్ర చెప్పంటే సండే స్కూల్ పిల్లలని చెప్తారు, కానీ పెద్దోళ్ళు చెప్పలేకపోతున్నారు. అబ్రహాము ఎవరయ్యా అని అడిగితే చెప్పలేకపోతున్నారు. శారా ఎవరయ్యా అని అడిగితే చెప్పలేకపోతున్నారు. వాళ్ళెవరయ్యా వీళ్ళెవరయ్యా అని బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎత్తు చూపుతూ ఉంటే చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి? చూడాలి. కారణం ఏంటి? సహవాసం లేక. ఏమండి, ఆ పుస్తకంతో ఈ పుస్తకంతో, ఆ వ్యక్తితో ఈ వ్యక్తితో చేసే అంత సహవాసం చేసే అంత టైము బైబిల్తో చేసేదనుకుంటే ఎంత బాగుంటుందండి. ఏమండి, రోజుకు ఒక అధ్యాయం, మీ పరిస్థితులను బట్టి నేను ఒక అధ్యాయం చదవను, అధ్యాయాలు చదువుకుంటూ పోతాను అనుకోండి. మీరు మీ పరిస్థితులను బట్టి రోజుకు ఒక అధ్యాయం, రోజుకొక 2-3 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే సంవత్సరం తిరిగి వచ్చేసరికి బైబిల్ పూర్తి అవదా? మనకంటూ ఒక పట్టు ఉండదా? మనం ఆరాధిస్తున్న దేవుని మీద మనకు ఒక పట్టు లేకపోతే ఎట్లా? పౌలు ప్రసంగాలు చెప్తూ ఉంటే, ఇప్పుడు మీరు మామూలుగా ఎట్టు గాలి వస్తే అటు వెళ్తుంది, మీరంటే మీరు కాదు, మామూలుగా క్రైస్తవులు కొంతమంది అన్ని చోట్లకు తిరుగుతుంది. ఎందుకో తెలుసునా? సేవకులు చెప్పే ప్రసంగాల మీద ఒక దైవిక అవగాహన లేక, పౌలు ప్రసంగం చెప్తుంటే తెస్సలోనిక సంఘానికి సంబంధించిన విశ్వాసులు బైబిల్లో అట్లా ఉన్నాయా లేవా అని చూసి ఇతడు నిజమైన సేవకుడు అని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయన ప్రసంగాలు కరెక్ట్గా ఉన్నాయి, నిజమే, బైబిల్లో ఉన్నదని చెప్తున్నాడు. ఊరికే ఏదో డబ్బు కోసం చెప్పట్లా, ఊరికే ఏదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఊరికే ఏదో ముఖస్థుతికి చెప్పట్లా, ఊరికే ఏదో అట్లా ఆషామాషికి చెప్పట్లా, బైబిల్లో ఉన్నాయి యథార్థం చెప్తున్నాడు. పౌలు ప్రసంగాలు సూటిగా ఉంటాయి. నేనైనా కొంచెం ఇండైరెక్ట్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి అనే పదాలు వాడుతూ, కానీ పౌలు ప్రసంగాలు అట్లా కాదు. మనిషిని చూపించి సరి చేసుకో అంటాడు. కొరగానే వంట కఠినమైన ప్రసంగాలు పౌలు ప్రసంగాలు, పౌలు పత్రికలు ఏమంటే కొట్టినట్లుంటాయి. ఎట్లుంటాయి చెప్పండి? మరి బైబిల్ అదే చెప్తుంది, కొట్టినట్లే ఉండాలి. స్తోత్రం చెప్పండి ప్రభుకి. అలాంటి ఉపదేశానుసారమైన శక్తి కలిగిన వర్తమానమే సేవకుడు చెప్తున్నాడా లేదా అని పరీక్షించి ఆ సేవకుని వెంబడించినట్లుగా బైబిల్ చెప్తుంది. మనకు ఆ పరీక్షలు లేవు. ఏమండి, బైబిల్లో జక్కయ్య స్టోరీ ఎవరు చెప్తే ఈయనకు బైబిల్ తెలుసు. ఆ మధ్యకాలంలో ఎవరో పిల్లలు నాకు చెప్పారు, ఒక పెద్ద ఆయన దగ్గరికి, ఒక సంస్థ అధినేత దగ్గరికి ఒక కుర్రోడు వెళ్ళి, అయ్యా సేవ చేయాలనుకుంటున్నాను అయ్యా అని అన్నాడంట. అవునా, దా అని దగ్గరికి పిలిచి మొగలై అని చెప్పి తల మీద చెప్పి 2 నిమిషాలు ప్రార్థన, పో సేవ కూడా అయిపోయిపో అన్నాడంట. ఏమండి, సేవ చేయాలి అని అనుకుంటున్నాను అంటాం. ట్రైనింగ్ ఏంటి? అతని దర్శనం ఉందా, పిలుపు ఉందా, సమర్పణ ఉందా? ఏ ఉద్దేశంతో సేవ అనే పదాలు వాడాడు అతను? కొంతకాలం పరీక్షించి కొన్ని సెమినార్స్ చేసి కొంత అతనికి ఒక అవగాహన వచ్చేటట్లు బైబిల్లో ఎంతవరకు తెలిసి ఇవన్నీ పరీక్షించి ఏమండి సేవకు తీసుకోవాలి లేదా సేవకు పంపించాలి. ప్రార్థన చేసి ఇంక సేవకుడు వైపు వచ్చే వారం రా సర్టిఫికెట్ ఇస్తాడు అంట. వచ్చే వారం రా చెప్పండి, సర్టిఫికెట్ ఇచ్చా. ఏ సర్టిఫికెట్? నువ్వు పాస్టర్ అయిపోయావు. విశ్వాసుల పరిస్థితి ఏంటండి? ఆయన నమ్ముకున్న 10-20 మంది విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ ఊరికి వెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒక చోట, ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒక పూరి గుడిసెలో ఒక డ్రమ్ము పెట్టుకొని స్టార్ట్ చేస్తాడు. ఒక కంజర ఒక డ్రమ్ము పెట్టుకొని స్టార్ట్ చేస్తాడు. ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒక ఊర్లో స్టార్ట్ చేస్తాడు. ఖచ్చితంగా దూరం పోలేక మనోళ్ళకున్న జబ్బు అదనమాట. ఏంటది? దూరం. ఏంటో చెప్పండి గట్టిగా. మనోళ్ళకంటే మీకు, నేను మీకు చెప్పట్లా, మీరు అర్థం చేసుకోండి. మీకని కాదు, మీ గురించి వేరే చోట చెప్తాను, మీ గురించి ఇక్కడ చెప్పను, మీకు చెప్పట్లా. మనోళ్ళు అంటే క్రిస్టియన్స్ అని, మనవాళ్ళు అంటే అర్థం చేసుకున్నట్లా. మనోళ్ళు కూడా జబ్బు ఏంటంటే దూరం. ఏంటది చెప్పండి? దూరం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వీళ్ళందరూ నా మీద పడతా ఉన్నారు, అందరూ బట్టలు తాగుతూ ఉన్నారు స్వస్థతల కోసము, నా బోధ కోసం ఎగబడతా ఉన్నారు, కొంచెం గ్యాప్ లేదు, ఒక ముందు అన్నం తినడానికి కూడా నాకు ఖాళీ లేదు, పోయి ఎక్కడన్నా దాక్కుందాం అని చెప్పి కొండ స్థలాలకు వెళ్ళిపోయాడట ఆయన. ఏ స్థలాలకి చెప్పండి గట్టిగా. నది యువతల ఊరుంది, నది యువతల కొండ స్థలాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని బోధకుడు ఎక్కడికి వెళ్ళాడు మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దూరమైన భారమైన పడవలు, చిన్న చిన్న నావలు, దోణిలు, పడవలు వేసుకొని 5 మందిగా 10 మందిగా పడవలోకి ఎత్తుకుంటూ పోయి ఆ ఒడ్డు అవతలకు పోయి ఆయన చూసి, బోధకుడా ఇక్కడ ఉన్నావా అన్నారంట. బోధకుడా ఇక్కడ ఉన్నావా, ఇక్కడేం చేస్తున్నావు బోధకుడా, మాకు ప్రసంగాలు చెప్పకుండా దా మా ఊరికిరా అని చెప్పి లాక్కొచ్చుకున్నారంట ఆయన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. దూరమైన కొంతమంది అయితే అక్కడికే వెళ్ళి కూర్చొని నువ్వు తిండి పెట్టినా పెట్టకపోయినా నీ ప్రసంగాలు మాకు కావాలి, నీ యొద్ద జీవజలపు ఓటలో మాటలు ఉన్నాయి. కొట్టు ప్రభుకి గట్టిగా, కొట్టు ప్రభుకి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీ యొద్ద జీవజలపు ఓటలో మాటలు ఉన్నాయి. నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తామయ్యా? ఎవరితో మన సహవాసం? వాక్యం తెలిసిన వారితోనా, వాక్యం తెలియని వారితో? శక్తి కలిగిన సమస్తలతోనా, నామమాత్రపు సమస్తలతోనా? శక్తి కలిగిన సేవకులతోనా, నామమాత్రపు సేవకులతోనా? నా దేవుని ప్రియులారా, ఆలోచించుకోవాల్సిన అవసరతలు ఈ చివరి దినాల్లో, ఈ సంవత్సరం చివరిలో మనకు ఎంతైనా ఉంది. యోహాన్ అంటారు మన సహవాసం తండ్రితో యేసయ్యతో అంటారు. కానీ అపోస్తుల కార్యాల్లో లూకా రాస్తారు, వీరు అపోస్తుల సహవాసం ముందు ఉన్నారంట. ఏ సహవాసం? ఎవరు అపోస్తులుడు? పట్టుకూటి కోసం సేవకు వచ్చిన వాడా? ఎవరు అపోస్తులుడు? నామమాత్రపు సేవకుడా? ఎవరు అపోస్తులు? కుటుంబ భారం కలిగిన వాడా? ఎవరు అపోస్తులుడు? ఆత్మల సంపాదన మానేసి ఆస్తుల సంపాదన కోసం వెంపర్లాడేవాడా? ఎవరు అపోస్తులుడు? బైబిల్ చెప్తుంది, పిలవబడి పంపబడిన వాడే. స్తోత్రం చెప్పండి. పిలవబడి పంపబడిన వాడే. దేవుని చేత ఒక పిలుపు, ఒక పర్టికులర్గా దేవుడు నన్ను సేవకు పిలిచాడు అనే ఒక నిశ్చయత. పంపబడి ఒకే చోట ఉండి భజన చేసుకున్నాడు కాదు, పంపబడే సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఆయా చోట్లకి భూ దిగంతముల వరకు. యేసుక్రీస్తు ఏమన్నారు అపోస్తలులతో? మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి మీరు చివర మీరు లాస్ట్ ప్లేస్ వరకు కూడా వెళ్ళి అక్కడ ఎవరైనా 10 మంది ఉన్నా కూడా అక్కడ కూడా ప్రకటించండి. మీకు కుదిరినంత వరకు, మీకు అవకాశం ఉన్నంత వరకు వెళ్ళిపోతూనే ఉండండి. ఒక చోట ఉండేది కాదు సేవ, విస్తరిస్తూ ఉండేది. ఒక ఆయన రాస్తారు, పాకిపోతుంది చూడరో తమ్ముడా. ఏంటంట? ఈ లోకమంత ద్రాక్ష తీగ అల్లుకపోతుంది చూడరో తమ్ముడా. ఈ లోకమంతా ద్రాక్ష తీగైన యేసుక్రీస్తు స్వర్తమాన పరిమళ వాసన ఎలా పాకి వెళుతుంది? ఎక్కడ లండన్, ఎక్కడ ఇండియా? ఎంతమంది మిషనరీలు రాలేదండి? ఒక మదర్ తెరిసా ఇండియనా? ఒక కాటన్ దొర ఇండియనా? ఒక బిల్లీ గ్రాహం ఇండియనా? చెప్పండి, ఇండియనేనా? ఒక బిల్లీ గ్రాహం, ఒక విలియం కేరీ ఇండియనా? ఒక మన ఈ మధ్య పితరుల సమాధుల్లోని మహిమ కలిగిన ముగించిన పాల్ యాంగిచో గారు ఒక ఇండియనా? వచ్చాడా రాలేదు ఇండియాకి? చెప్పండి. ఒక రైన్ హార్ట్ బాంకే ఇండియనా? కాదు కదా. ఏమండి, ఇంకా 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 పలు విధాల సేవకులు ఇండియన్స్ కాదు కదా. మరి ఇండియాకి ఎందుకు వచ్చారు? చాలామంది మిషనరీలు ఇండియాకు వచ్చి భాషలు నేర్చుకుని ఒక మిషనరీ అయితే వాళ్ళ దేశము నుంచి ఇండియాకి రావడానికి ఒక 3-4 నెలలు సమయం పడుతుంది అప్పట్లో పడవ ప్రయాణాల్లో అని. ఆ 3-4 నెలలు ఖాళీగా ఉండటం దేనికని చెప్పి అతడు ఏ ప్రాంతంలో ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడో ఆ ప్రాంతపు, ఆ రాష్ట్రపు భాషని పడవలో నేర్చుకున్నాడంటండి. ఎంత దైవిక వైరాగ్యం లేకపోతే మిషనరీలు వాళ్ళ దేశాలను విడిచి మన దేశాలకు వస్తారు. వీళ్ళేనండి పంపబడిన అపోస్తలులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పంపబడిన అపోస్తలులండి. యేసన్న గారు పంపబడిన అపోస్తలుడే కాదా? ఎక్కడ చెప్పండి, ఎక్కడ నెల్లూరు, ఎక్కడ లేమల, ఎక్కడ గుంటూరు, ఏమండి, ఎక్కడ
అక్కడ నెల్లూరు నుంచి లేమలకి, లేమల నుంచి గుంటూరు, గుంటూరు నుంచి గుంటూరు క్యాపిటల్గా చేసుకొని ప్రపంచ నలుదిశలా వెళ్ళారండి యేసన్న గారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుకే మినిస్ట్రీ ప్రపంచ నలుదిశలా విస్తరించి ఉంది. మీరు ఎక్కడ ఉన్నారు? అపోస్తుల సహవాసంలో ఉన్నారా, లేకపోతే అక్కడ ఇక్కడ ఉన్నారా? స్తోత్రం చెప్పండి, చెప్పండి, చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. శారమ్మ ముగింపు ఎక్కడండి? శారమ్మ మరణం ఎక్కడ చెప్పండి? సహవాసం, దేవుని సహవాసములో మంచి దర్శనం కలిగిన సేవకు నవైపు చూడాలి. సేవకుల సహవాసంలో ఉంది. రెండవదిగా సంఖ్యాకాండం 33, 39, నంబర్స్ 33, 39. హోరు కొండ, అది నోట్ చేసుకోండి. హోరు కొండ మీద మృతి నొందెను. నా వైపు చూసి అందరూ చెప్పండి, ఏ కొండ? అందరు చెప్పండి. బోరు కొడుతుందా? బోరు కొడుతుందా? హోరు కొండ బోరు కొడుతుందా? హల్లెలూయా. బోరు కొట్టిన టైంకి ఆపేస్తాను. టైం ఉంది నాకు, కరెక్ట్గా 90 డిగ్రీలో ఉంది నాకు టైం కనపడుతూ ఉంటుంది. హోరు కొండ, అహరోను ముగింపు హోరు కొండ మీద జరిగింది. నిజానికి హోరు అనే పదానికి అర్థమే కొండ లేదా బండ. అది కొండ ప్రాంతం కాబట్టి వాడారు, హోరు కొండ అనే పదాన్ని వాడారు. ఓకే, మొత్తానికి అహరోను ముగింపు బండ మీద జరిగింది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కొరింథీ మొదటి పత్రిక 14, కొరింథీ మొదటి పత్రిక 14. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ యేసయ్యే. చప్పలు కొట్టు గట్టిగా ప్రభుకి, ఒట్టు జీవంగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. అహరోను మరణించిన ఆ బండ క్రీస్తే. అహరోను పితరుల సమాధుల్లో చార్చబడిన ఆ మహిమ కలిగిన ముగింపు కలిగిన బండ క్రీస్తే. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? ఈ పదానికి అర్థం ఏంటి? బండ మీద మరణించడం అంటే అర్థం ఏంటి? బండ మీద మృతి చెందటం, ముగింపు కలిగి ఉండటం అంటే అర్థం ఏమిటి? సియోనులో రాయిని వేసిన వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అది పరీక్షించబడిన రాయి, అది శ్రమల మార్గము గుండా నడిచిన రాయి, అది రక్తపు మడుగులో రాళ్లను తొక్కుకుంటూ నడిచిన మహిమ కలిగిన రాయి. కలవరి ప్రాంతంలో ఆఖరి రక్తము వట్టు వరకు కూడా తన రక్తాన్ని చిందించిన శక్తి కలిగిన రాయి. అది దావీదు చేతిలో రాయి. స్తోత్రం చెప్పు, చెప్పు. అది చేతి సహాయము లేక దేవుని నీడలో నుంచి వచ్చి ఆ విగ్రహ సంబంధమైన బొమ్మని బూడిద చేసిన రాయి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అది దావీదుకు జయము కలుగ చేసిన రాయి. అది యాకోబు ఆ రోజు బేతేల్లో నిలబెట్టిన రాయి. చెప్పు స్తోత్రం, చెప్పు స్తోత్రం. ఏ రాయది? పరిశోధించబడిన రాయి. ఏ రాయది? పరీక్షించబడిన రాయి. ఏ రాయది? పుటం వేయబడిన రాయి. ఏ రాయది? శ్రమల గుండా వెళ్ళిన రాయది. సామాన్యమైన రాయి అది. ఎన్ని దావీదు లోయలో, ఏటి లోయలో, ఏ లోయలో అండి చెప్పండి గట్టిగా, ఏటి లోయలో అంటే కొలను, నీళ్లు ప్రవహించే ప్రాంతం. ఆ లోయలో ఉన్న ఒక 5 రాళ్ళను తీసుకుని వెళ్ళి ఆ రాళ్ళల్లో ఒక రాయి, గులకరాయి ఉపయోగించాడు. నేను అంటాను, ఆ రాయి ఆ నునుపైన స్థాయికి రావటానికి దావీదు చేతిలోనికి వెళ్ళి శత్రువుని మరణావస్థలోనికి తీసుకుని వెళ్ళటానికి
ఆ రాయి ఎన్ని డొల్లు ఉంటుందండి. ఎంత దూరం అక్కడికి వచ్చి ఉంటుంది ఆ రాయి? ఎన్నో రాళ్ళ రాపిడి తగిలి నీటి రాపిడి, రాళ్ళ రాపిడి, ఏమండి రాపిడి తగిలి డొలుకొని ఎక్కడ ప్రారంభించబడి యాత్ర ఎక్కడికి వరకు వస్తే అది నునుపైన రాయిగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న శ్రమకు ఓర్చుకోలేం, చిన్న కష్టానికి ఓర్చుకోలేం, చిన్న ఇబ్బందికి ఓర్చుకోలేం, చిన్న నిందకు ఓర్చుకోలేం, ఏమండి చిన్న కన్నీటి సమస్యకు ఓర్చుకోలేం, చిన్న అప్పుకు ఓర్చుకోలేం. ఏదో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చేస్తాం. అప్పు చేసేదేమో మీరు, తీర్చేదేమో ఆయన. ఏమన్నా డోక్రా గ్రూప్ ఓనరా? ఏమండి చెప్పండి. చేసేదేమో మనం, తీర్చేదేమో. అప్పు చేసేటప్పుడేమో అప్పు చేస్తున్నాం ప్రభు అని అడగం. అప్పు తీర్చేటప్పుడు మాత్రం అప్పు తీర్చు ప్రభు. డోక్రా గ్రూప్ ఓనర్ అప్పు తీర్చినాయన. ఏమండి ఎంతవరకు న్యాయం అండి? చిన్న సమస్యలకు తట్టుకోలేదు. దావీదు చేతిలో రాయి, యేసుక్రీస్తే ఆ రాయి. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు అనే ఆ బండ, యేసుక్రీస్తు అనే రాయి. ఏమండి చీల్చబడకపోతే నీళ్ళు వచ్చేయండి ఆ రాయిలో నుంచి. అరణ్యములో ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటి? ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది మనం త్రాగాం. ఆ బండ చీల్చబడకపోతే నీళ్ళు వచ్చేయండి. బండ సందులలో ఎగురు నా పావురమా అంటాడండి గ్రంథకర్త. చీల్చబడిన బండ సందులలో ఎగురు నా పావురమా. యేసుక్రీస్తు చీల్చబడకపోతే క్రైస్తవునికి ఆశ్రయం లేదు. ఒక మత బోధకుడిగా, ఒక మత కర్తగా అందరూ గౌతమ బుద్ధుడు వచ్చినట్లుగా, స్వామి వివేకానంద వచ్చినట్లుగా, వగైరా ఎవరెవరో వచ్చినట్లుగా, మతాలు స్థాపించి వెళ్ళినట్లుగా ఈయన కూడా వచ్చి స్థాపించి వెళ్ళిపోతే అసలు క్రైస్తవునికి ఆధారం లేదు, ఆశ్రయం లేదు. కానీ యేసుక్రీస్తు ఒక మత స్థాపకుడు కాదండి. స్తోత్రం చెప్పండి. కుల స్థాపకుడు కాదండి. స్తోత్రం చెప్పండి. వర్గ స్థాపకుడు కాదండి. స్తోత్రం చెప్పండి. ఒక గ్రూపిజం మెయింటైన్ చేసిన వాడు కాదండి. సర్వ మానవాళి కోసం చేల్చబడిన వాడండి నా ప్రభు. చెప్పుకో గట్టిగా. ఆ బండలో నుంచి మధుర జలములను మనకి ఇచ్చిన వాడండి. ఆ బండ మీద అహరోను మృతి చెందాడండి. స్తోత్రం చెప్పండి. ఆ బండ పడిన కష్టాలలో అహరోను పాలు పంపులు పొందాడండి. ఆ బండ పడిన వేదనలలో అహరోను తన వంతుగా పాల్గొన్నాడండి. పౌలు అంటాడు, నా శరీరమందు నా వంతుగా ఆయన శ్రమల్ని నేను సంపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే, నా తను వందు పడండి శ్రమలు సహించి వారసుడా. ఎక్కడి నుంచి వచ్చిందండి వారసత్వం ఆయనకి? ఆయన శ్రమలలో పాలివారంగా మార్చబడతారు. శ్రమలకు ఓర్చిన వాడే క్రైస్తవుడండి. సురేష్ అన్న ఎప్పుడు అంటుంటారు, అగ్నిలో పుట్టిన పురుగు ఎండకి భయపడదు. అగ్నిలో పుట్టిన పురుగు ఎండకి భయపడదండి. అగ్నిలో పుట్టిన పురుగులు అండి మనం. స్తోత్రం చెప్పండి. శ్రమల కొలిమిలో నా యేసయ్య క్రైస్తవ్యాన్ని ప్రారంభించాడండి. శ్రమల కొలిమిలో పుటం వేయబడిన యేసయ్య పరిశోధించబడి పునాది రాయిగా వేయబడ్డాడండి. మూలరాయిగా పరిశోధించబడా, లేకపోతే అట్లానా? ఏమండి ఈ రాయి పనికొస్తుందా లేదా, లేకపోతే ఈ రాయి ఒక ఆ కార్నర్ స్టోన్గా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే ఎంత చెక్కబడాలి? ఏమండి మన గురించి బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదులు. యేసయ్యేమో మూలరాయి, అపోస్తలులు ప్రవక్తల సేవకులేమో చెప్పండి పునాదులు. మూలరాయి యేసయ్య, పునాదులు. అందుకే దీపవృక్షంలో మనకి ఇక లేదు, దీపవృక్షంలో కనపడుతుంది. దీపవృక్షం నిలబడటానికి స్టాండ్ ఉంటుంది. ఏంటది స్టాండ్? యేసుక్రీస్తు అయితే కాండం, వృక్షపు కాండం ఉంటుంది. కాండం, ఆ కాండమే అపోస్తలులు ప్రవక్తలు. ఆ కాండములో ఉంచే సంఘము అని చెప్పబడే కొమ్మలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొమ్మలు. ఇట్లా ఒక బేస్. యేసయ్యేమో మూలరాయి. ఈ మూలరాయి ఊరికే వేయబడిందా, పరిశోధించబడిందా?
అపోస్తలు ప్రవక్తలు ఏమండి మూలరాయే పరిశోధించేసేవాళ్ళు. ఏమండి మీకు ఇళ్ళ గురించి మీకు తెలియదేం కాదు కదా. మూల వేసే ఒక రాయి, కార్నర్ స్టోన్ ఎక్కడో ఒక మూలన వేసే ఒక రాయే పరిశోధించి వేస్తే మిగిలిన పునాదిరాలన్నీ ఊరికేస్తారండి? చెప్పండి గట్టిగా. పరిశోధించబడుతుందా లేదా? సావుకులంగా మేము పరిశోధించబడుతున్నాం లేదా? అది మాకు తెలుసు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఏమండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేవండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేవు. అలారముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఏమంటే బడికి పోకపోయినా అడగరు నన్ను, బడికి పోకపోయినా అడగరు. ఏదో ఒక మాట అడిగితే వెళ్ళిపోతుంది మా అమ్మ. మా నాన్న అసలు మహానుభావుడు, అసలు పట్టుకోడు. నా పనేదో నేను అన్నట్లు ఉంటాడు. బడికి పోయాను అని అంటే ఓకే అంటాడు. ఏమండి వారానికి ఒకసారి నాకు సినిమాకు డబ్బులు ఇచ్చి మరి పంపించేవాడు. పుణ్యాత్మ మా నాన్న. అప్పట్లో 10 రూపాయలు టికెట్, 5 రూపాయలు స్నాక్స్, మొత్తం 15 రూపాయలు తీసుకుని పోయేవాడిని. చాలా చిన్న, నేను 9th మానేశాను అనుకున్నావన్నీ. 8th వరకు చాలా చిన్న వయసు. ఉంటాడా పోతాడా లేకపోతే ఏమవుతాడని ఆలోచన చేసేవాడు కాదు. ఏమండి ఇంటి దగ్గర ఒక మాట అనేవాళ్ళు కాదు. ఎదిగే కొద్ది 9 తర్వాత చాలా సెన్సిటివ్ అయ్యి మంచి చెడు తెలుసుకుని చెడ్డవన్నీ కూడా మానేసుకొని చిన్న అంతే సినిమాలే అన్నీ మానేసుకొని ఫ్రెండ్స్ని కూడా కొంచెం దూరం చేసుకుని మన ఫెలోషిప్లో ఉంటూ రాత్రి పగల కోటాలకు తిరుగుతా ఇట్లా తిరుగుతా శుభ్రంగా ఉంటూ హాయిగా ఉన్నాను. ఒక మాట అనేవాడు లేడు, ఒక మాట చెప్పేవాడు లేడు. ఏమన్నా మనం అడిగేవాళ్ళు లేడు. చక్కగా కాలేజ్ ఏంటి, ఇల్లు ఏంటి, మందిరం ఏంటి. ఏమండి కళ్ళు మూసుకుంటే ఒక్క ఆలోచన కూడా వచ్చేది కాదండి. కళ్ళు మూసుకుంటే ఒక ఆలోచన వచ్చేది కాదు. ఇప్పుడు నిద్ర రావాలంటే పోరాడాల్సి వస్తుంది. నిద్ర పోవాలి అంటే పోరాడాల్సి వస్తుంది. ఎన్ని ఆలోచనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని పరిస్థితులు. కానీ ఇన్ని పరిస్థితుల మధ్యలో మా గురి మూలరాయిగా ఉన్న యేసుక్రీస్తు కాబట్టి, పునాదులుగా మేము వేయబడాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన మాకు మహిమ కలిగిన ముగింపునిస్తాడు. చెప్పుకో గట్టిగా, కొడుకు గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పునాదిరాయి మూలరాయి పరిశోధించబడ్డప్పుడు అపోస్తలంగా మేము నిందలు అవమానాలు ఒకవైపు అది ఒకవైపు. నెక్స్ట్ సేవ నేర్చుకోవాలి అంటే మాకు సెమినార్లో రమేష్ అన్న గారు చెప్పిన విషయం ఏంటంటే, సేవ మొట్టమొదటిదిగా పరిశుద్ధాత్ముడు నేర్పిస్తారు. ఎవరు చెప్పండి? అభిషేకం పొందుకుంటే మీరు అభిషేకం పొందుకోండి, అన్య భాషలతో నింపబడండి, మీకు పరిశుద్ధాత్మను ఖచ్చితంగా మీ వెనకాల ఉండి నేర్పిస్తారు. రెండవదిగా మీ అనుభవాలు నేర్పిస్తాయి. ఏమి నేర్పిస్తాయి చెప్పండి? అంటే కాలం నేర్పిస్తుంది. కాలంలో మనం చేసే పొరపాట్లు, కాలగతిలో మనం వెళ్ళే కొద్దీ మనం చేసే చిన్న తప్పటడుగులు. అందుకే కదా నీతిమంతుడు 7 మార్లు పడిన. అసలు నీతిమంతుడు ఎందుకు పడతాడు నాకు తెలియగలుగుతా. నీతిమంతుడు ఎందుకు పడతాడు? నాశనానికి కాదు. నీతిమంతుడు పడాలి, పడి లేయాలి. పడి లేచిన వెంటనే ఏం ఆలోచన చేయాలి? మళ్ళీ ఈ చోటికి రాకూడదు అని ఆలోచన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాలం నేర్పిస్తుంది మీకు. చిన్న ఫన్నీ చెప్తాను నేను మీకు చిన్నది. నేను సేవకు వచ్చిన కొత్త కావల్లో మనకి అవన్నీ తెలియదు, ఇంక మంచి చెడు తెలియదు, వణుకుతూ ఉండేవాడిని నేను. అబ్రాహ్మణ్ ఒకసారి గుంటూరులో అప్పుడే సేవకు వచ్చిన కొత్తలో అబ్రాహ్మణ్ను నన్ను కావలి ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి పాస్టర్ గారు అప్పుడు గవర్నమెంట్లో ఆరోగ్యం బాగాలేకున్నారు. వారికి నేను క్యారియర్స్ తీసుకెళ్తున్నాను. వారిద్దరు మాట్లాడుకుని అప్పట్లో అబ్రాహ్మణ సంస్థ అధినేత కాదు, జస్ట్ ఇన్ఛార్జ్, గవర్నమెంట్ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఏసన్న గారు కూడా ఉన్నారు అప్పుడు. నేను సేవకు వచ్చిన కొత్త అబ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాను. ఏనా అన్నారు. ఏసన్న గారు వస్తున్నారంటున్నారు. అరే దరిద్రుడా, అంత ట్రాజడీగా చెప్తావేరా, అంత టెన్షన్ పడే విషయాన్ని అంత ట్రాజడీగా చెప్తావేరా అని చెప్పి నన్ను బయటికి లాక్కొచ్చేసాడు. పద అని వస్తున్నాడు. రెడీ ఉండి అది లాల్చీలు వేసుకొని అందరూ సొక్కాలు ఇప్పాను, టీషర్ట్లు ఇప్పాను, లాల్చీలు వేసుకొని అని చెప్పి అప్పుడు గొడవ చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాను నేను, ఏసన్న గారు వస్తున్నారంటున్నాడు. సింపుల్గా చెప్పేసి అట్లా నేను చాలా సింపుల్గా భయంగా ఉండి తిరుగుతూ ఉంటాను కాబట్టి ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటాను. పాస్టర్ గారి దగ్గర ఫస్ట్ సర్వీసు కావలి భయంగా తిరుగుతూ ఉన్నాను. ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇస్త్రీ డబ్బులా ఎంత అయింది? 250. ఏమైంది? 250. ఎందుకు 250 అన్నాడు. అది మీ ఒక 5 జతలు, నా ఒక 5 జతలు. నీ కూడా ఇచ్చావా? అబ్బా నీ కూడా ఇచ్చావా?
నువ్వు సెంటర్ పాస్టర్వి, నేను నీకు అసిస్టెంట్ పాస్టర్నా? నీ కూడా ఇచ్చావా? నాకు తెలీదు, నాకు ఇస్త్రీ గురించి కూడా తెలియదు, నాకు ఇస్త్రీ చేసుకోవాలని ఆలోచన లేవు అప్పట్లో, నాకు తెలీదు. ఓకే, నడిచింది అట్లా. నీ కూడా ఇచ్చావా? నా డబ్బులు రా, నేను ఓ పని చేయి, ఆ ఇస్త్రీ బట్టలు మొత్తం తీసుకొచ్చేసి నీ కూడా నేనే చేస్తాను రూమ్లో అన్నాడు అని తలుపేసుకున్నాడు. ఇక బట్టాయి చూడండి చెమటలు, ఇంకా తలుపేసుకున్నాడు. అక్కడ ఆ మనిషి చేసి ఉంటాడేమో, ఇక్కడ నేను డబ్బులు ఇలా ఏం చేయాలో అర్థం కాల. నీ కూడా తెచ్చేసి నేను చేస్తా అన్నాడు. వార్నింగ్ ఇచ్చి తలుపేశాడు, గడేశాడు. చాలా సీరియస్గా ఉంటాడు ఆయన. 2.5 ఏళ్ళు చేశాను నేను సంస్థలో, నేనే హైలైట్. ఆయన దగ్గర అంతకాలం ఎవరు లేరు. చిన్న పొరపాటు జరిగిన అర్ధగంట నిలబెడి తిడతాడు. కొన్ని విషయాలు నేర్చుకున్నా వారి ద్వారా. స్తోత్రం చెప్పను ప్రభుకి. ఇస్త్రీ నీ కూడా తీసుకురా, నేను చేస్తా అన్నాడు. పోయాను. దేవుని దయవల్ల అన్నవే చేశారు, నా చేయలేదు. సిస్టర్లు, కింద సిస్టర్లు ఉంటారు, ఆపదకాలను ఆదుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి, అక్క ఇట్లా జరిగిందక్క, 100 రూపాయలు ఏంటక్క, పాస్టర్ గారు బట్టలు తెస్తానని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని పోయి పాస్టర్ గారు బట్టలు తెచ్చాను. నావి నేనే ఇస్త్రీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఫస్ట్ టైం అప్పుడు ఓ బెడ్షీట్ కాల్చాను. జస్ట్ అప్పుడు మాత్రమే. ఆ తర్వాత అంతా కూడా అక్కడ ఉన్న 2.5 ఏళ్ళు ఇక నేను ప్రతిసారి కూడా నా ఇస్త్రీ చేసుకోవడం మొదలుపెట్టి ఆలోచించాను, ఇదైతే బాగుంది. ఆ మనిషి చుట్ట తాగుతున్నా, బీడీ తాగుతూనే ఆ పొడి సగం దాని మీద వేసి రంగులు మారుస్తూ ఉంటాడు. బయటికి ఇస్తే అదేదో నేనే చేసుకుంటే శుభ్రంగా ఉంటాయి కదా అని చెప్పి, మీరు నమ్మండి, నా దేవుని ప్రియులారా మీరు నమ్మండి, అప్పుడు 2011వ సంవత్సరంలో ప్రారంభించిన ఆ పని ఇప్పటికీ కూడా నేను బయట ఇవ్వను. ఇప్పటికీ కూడా నాకు మరి ఇప్పుడు ఈ మధ్య ఒక వారం 2 వారాల నుంచి అది కూడా చెప్పాలి, నేను అనంతపురం పనులకు వెళ్తూ ఉన్నాను కాబట్టి నాకు చేసుకునే దానికి శరీరం సహకరించక 1-2 జతలు బయటికి ఇస్తున్నాను. కానీ ఇప్పటికీ కూడా ప్రభువే సాక్షి, నేను ఇంట్లోనే మందిరంలోనే చేసుకుంటా ఇస్త్రీ. టైం చూసుకొని ఒక గంటలు అయిపోతాయి, నావేం ఎక్కువ అవ్వవు. ఒక గంటలు అయిపోతాయి. ఒక మెసేజ్ పెట్టుకుంటాను, ఒక ప్రోగ్రామ్ మనది మినిస్ట్రీకి సంబంధించిందో బయట సేవకులతో ఒక మెసేజ్ పెట్టుకొని వింటా ఇస్త్రీ చేసుకుంటాను, టైం గడిచిపోతుంది. ఇప్పటికీ కూడా అంటే మన పనులు మనమే చేసుకోవాలి. మహాత్మా గాంధీ గారు కూడా తన పని తానే మహాత్ములందరూ కూడా సెల్ఫ్గా వాళ్ళ పనులు అలా చేసుకునే వాళ్ళు. మిల్టన్ లాజరస్ గారు అని చెప్పి పెద్ద ఆయన ఉన్న రోజుల్లో వచ్చేవారు. ఆయన మిల్టన్ లాజరస్ గారు అని బాగా భారీ పర్సనాలిటీ. సేవకులు ఆర్డినేషన్ అప్పుడు మోకాల మీద పెట్టి గంటసేపు ప్రసంగం చెప్తాడు. ఆర్డినేషన్ మెసేజ్ అయింది. మిల్టన్ లాజరస్ గారు అని చెప్పి ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటాడు. ఒకసారి గుడారాల పండుగల్లోనే ఉతికేసుకున్నాడు. ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటాడు. సెల్ఫ్ అట్లా అంటే బట్టలు ఉతుక్కోండి అని అది కాదు, మన పనులు మనం కొన్ని చేసుకోవాలి. మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. మన పరిస్థితులు భవిష్యత్తులో ఎలా తిరగబడతాయో అని కాదు అక్కడ. మన పరిస్థితులు ఏ విధంగా నడిచినా కూడా, ఇప్పుడు నేను వంట నేర్చుకోలేదు అనుకోండి, ఒంటరిగా ఉంటున్నా, నా పరిస్థితి ఏంటి? వంట నేర్చుకున్నాను కాబట్టి ఆ వంట నేర్చుకునే పరిస్థితి నాకు ఎక్కడొచ్చింది? సిస్టర్లు లేని సేవలో వచ్చింది. సిస్టర్లు లేకపోతే చచ్చినట్టు చెప్పండి. సిస్టర్లు ఉంటే చేసి పెడతారు, వాళ్ళు కడుపు నిండా తిని సేవ చేసుకోవచ్చు. సిస్టర్ లేకపోతే సిస్టర్లు లేని దగ్గర ఒక చోట బళ్ళారిలో కావల్లో సిస్టర్లు ఉన్నారు, గిద్దలూరులో సిస్టర్లు ఉన్నారు, వైజాగ్లో సిస్టర్లు, బళ్ళారిలో సిస్టర్లు లేరు. ఇప్పుడు నాకు వంట కావాలి, వంట నేర్పించాలి ప్రభు. కాలము సేవలో వంట కూడా నేర్చుకోవాలి అనే విషయం సేవలో మాకుంది. అది నేను నేర్చుకోవాలి అని అంటే నాకు సిస్టర్లు ఉండకూడదు. చూసారా కాలం ఎలా పరుగులు తీస్తుందో? గిద్దలూరులో సిస్టర్లు ఉన్నారు, కావలో సిస్టర్లు, మధ్యలో 2.5 సంవత్సరాల సిస్టర్ లేరు. బళ్ళారిలో నేను వంట నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను తెలిసిన? అది కూడా చెప్పాలి. షాప్కి వెళ్తాను, అక్కడ ఒక సిస్టర్ ఉంటారు, సహోదరి. అక్కడ ఆ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ భర్త గారు, ఆమె పిల్లోడు బుడ్డోడు ఒకడు ఉంటాడు, యంగ్ పర్సన్స్, వాళ్ళిద్దరు ఉంటారు. వెళ్తాను, బెండకాయలు ఇవ్వండి 1 కేజీ అంటాను, ఇస్తారు. అమ్మ ఈ బెండకాయ కూర ఎట్లా చేయాలి చెప్తూ ఉంటాను. అమ్మ ఈ బెండకాయ కూర ఎట్లా చేయాలో చెప్తారా అంటాను. మేము సేవకులు అని చెప్పి పిన్ టు పిన్ గుచ్చి చెప్పేది. అన్న ఇట్లా చేయాలన్నా, ఇట్లా కోసుకోవాలని, ఇట్లా వేట్ చేసుకోవాలన్నా, ఇట్లా చేయాలన్నా, అట్లా చేయాలన్నా, ఇది వేయాలన్నా, అది వేయాలని చెప్పి టైం టు టైం కూడా 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు అని చెప్పి టైం టు టైం అని చెప్పేదా. అవన్నీ మనసులో అట్లా మాట్లాడు. నాకు అసలుకి జ్ఞాపకశక్తి ఎక్కువ కదా. మాట్లాడుకుంటూ అట్లా వచ్చి వెంటనే కూర, అన్నం అవన్నీ కూడా చేసుకుని అన్నం చేయడం కూడా మా పాస్టర్ గారు నేర్పించారు. అట్లా ఒకటి స్టెప్ బై స్టెప్ కొన్ని కూరలు, కొన్ని ఐటమ్స్ వంట వండటం నేర్చుకున్నాను. ఇప్పుడు చక్కగా
నేను సరదాగా సాయంత్రం పూట చక్కగా వంట చేసుకుంటాము, తింటాము కడుపు నిండా. ప్రతిదీ కూడా కాలం నేర్పిస్తుంది. పుటము వేయబడిన పరిస్థితుల్లో ఓవైపు కాలంలో సేవ నేర్చుకుంటే పుటం, మరోవైపు నిందలు అవమానాలు అనే పుటం. ఓవైపు నిందలు, ఓవైపు సేవ, ఇవన్నిటన్నిటిలో పుటం వేయబడి పుటం నలిగి 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 ఇదిగో ఈ విధంగా జస్ట్ ఒక రెఫరెన్స్ మాత్రం రాసుకొని వచ్చి ధారాళంగా మీకు శక్తి కలిగిన వర్తమానం అందించగలిగిన స్థాయికి నా ప్రభు నన్ను చేర్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సబ్బోరంలో అయితే ఇవి చూసేవాని కూడా కాదు, అవన్నీ ఉండేవి, అన్నీ ఉండేవి సబ్బోరంలో. ఎందుకంటే ముందుకెళ్ళి తిరుగుతా చెప్పేవాడిని, ఇక్కడ ముందు ప్లేస్ లేదు కాబట్టి చూసుకుంటా ఉన్నాను సింపుల్గా. సబ్బోరంలో అయితే ఏం చూసేవాని కాదు, అవన్నీ మైండ్లో పెట్టుకొని రెఫరెన్స్ తర్వాత రెఫరెన్స్ ముందుకు వెళ్ళి అటు ఇటు తిరుగుతా చెప్పేవాడిని, పిన్ టు పిన్ కాలం. కానీ నా మొట్టమొదటి ప్రసంగం 3 పేజీలు ఉంది. మొట్టమొదటి ప్రసంగం 3 పేజీలు ఉంది. చదువుకోవాలా, ప్రసంగం చెప్పాలా, ఏం చేయాలి? 3 పేజీలు ప్రసంగం. కిందకి చూసి చెప్పాలా, వాళ్ళని చూసి చెప్పాలా? గట్టిగా పావుగంట నడిచింది. ఎంతసేపు నడిచిందండి ఆ బండి? అది ప్యాసింజర్ కూడా కాదు, అది పావుగంట నడిచింది గట్టిగా ప్రసంగం చెప్పి 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 పాస్ గారు వెనకాల ఉండి నేను నలుపుతా ఉంటే, అయిపోయిందా సార్ అన్నాడు. అట్లాగే ఉందన్నా అన్నాను. ఇంక సార్లే సార్, కూర్చోండి సార్, చెప్పలేకపోతున్నారు. బ్రదర్ గారు చెప్పిన ప్రసంగం కోసం దేవుని స్తోత్రం చెప్దాం అన్నాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఆయన ఒక పావుగంట అర్ధగంట సేపు దాంట్లో నుంచి కొన్ని రెఫరెన్స్లు తీసుకొని చెప్పారు. మొట్టమొదటి ప్రసంగం పావుగంట నడిచింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ముగించేదాకా నడుస్తూనే ఉంటుంది. ఇది మామూలు ఎక్స్ప్రెస్, ఇది మెట్రో. ఇది స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, ఇది మెట్రో, ఇది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనికి కారణాలు ఏంటి? నలుగుట, నలిగి 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 పుటం వేయబడిన రాళ్ళుగా పుటం వేయబడిన పునాదులుగా మార్చబడతా. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను, టయానికే ముగిస్తాను. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు పునాదుల మీద ఇల్లు కట్టాలండి, పునాదుల మీద ఇల్లులు కట్టాలి. ఇటుకలు ఒక వరుస క్రమంలో పేర్చి కడతారా? అడ్డం కొట్టి నీళ్ళు కొట్టి అటు ఇటు కడతారా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆనందరావు గారు చెప్పండి, నవ్వుతారండి. ఆనందరావు గారు అర్థమైనట్టు నవ్వుతున్నాడు. ఏమండి, ఒక స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ పోతామా? ఒక వరుస క్రమంలో మట్టపు గుండు వేసి కడతామా, లేకపోతే ఎట్లా కడతాం? చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుకనే ప్రభు అంటారు, జెరుబ్బాబేలు చేతిలో మట్టపు గుండు చూసి సంతోషించాడంట యేసయ్య. జెరుబ్బాబేలు చేతిలో మట్టపు గుండు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటాడు. ఒక ఇటుక ముందుకు వచ్చి కొన్ని ఇటుకలు ఉబ్బుతుంటాయి, కొన్ని ఇటుకలు ఉబ్బుతూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? అయ్యో పాపం ఉబ్బేవా తల్లి అని చెప్పి అంతే చేయాలా, అంతే కట్టాలా? కడితే ఏమవుతుంది? ఎగుడు దిగుడు అయిపోతుంది. చూడటానికి వికారంగా, ఎంత లక్షలు పెట్టి కట్టినా వికారం అయిపోతుంది. దాన్ని తాపి తీసుకొని ఆ ప్లేస్ అంతటిని కూడా సరి చేయాలి. ఒక్కొక్క చోట హాఫ్ మాత్రం అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇటుకని సగానికి కట్ చేసి ఆ తాపితోనే కట్ చేసి సేవకులంగా మేం చేస్తున్న పని కూడా అది. మీరు ఒక దైవికమైన కట్టడంగా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు దేవుని మందిరంగా కట్టబడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అలా కట్టబడాలి అని అంటే తాపి తీసుకొని చెప్పండి, కొట్టాలా లేదా? తాపిది ఉబ్బిన ప్రాంతాలని, ముదిరిపోయిన ఇటుకలన్నిటినీ సరిచేయాలి. కొంచెం తక్కువగా అవసరమైన చోట తక్కువగా వాడాలి. ఎక్కడ ఎవరిని వాడాలో అక్కడ వాళ్ళని వాడుతూ ఉండాలి. ఎక్కడ ఎవరికి ఏ పని చెప్పాలో అక్కడ వాళ్ళకి ఆ పని చెప్తూ ఉండాలి. ఎక్కడ ఎవరికి ఏ ప్రసంగం చెప్పాలో అక్కడ వాళ్ళకి ఆ ప్రసంగాలు చెప్తూ ఉండాలి. అట్లా చెప్పి 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 సరిచేసి ఒకానొకదనాన మీరు సరి చేయబడి పుటం వేయబడి మహిమ కలిగిన మందిరంగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి ప్రభు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే క్రీస్తు యేసు నడిచిన మార్గం. స్తోత్రం చెప్పండి. ఇదే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. స్తోత్రం చెప్పండి. ఆయన నడిచిన మార్గాలు శ్రమల మార్గాలు, కష్టాల మార్గాలు, వేదనల మార్గాలు. ఓవైపు మా ప్రసంగాల ద్వారా మీరు సరిచేయబడటం, మరోవైపు మీకు వస్తున్న ఇబ్బందుల ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకోవటం, కొన్ని పాఠాలు నేర్చుకోవటం. ప్రతిదీ కూడా ఒక అనుభవమే. ప్రతిదీ కూడా, ప్రతి సిచ్యువేషన్ ఒక అనుభవం. నాకు ఇస్త్రీ పెట్టెకి దగ్గర నుంచి చెప్పా, అట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లాంటివి చాలా. ఇప్పుడు నేను ప్రసంగాల్లో, ఇప్పుడు నేను వర్తమానం అంటే నేనని కాదు, కళ్ళ ముందు ఉన్నాను కదా అని చెప్తున్నాను.
పాస్టర్ గారు నేను 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 అనుకుంటున్నాను అనుకోకండి. కళ్ళ ముందు నేను నా గురించి ఏం చెప్పుకోను, కళ్ళ ముందు ఉన్నాను కదా అని మీకు చెప్తున్నాను సాక్ష్య రూపంగా. ఇప్పుడు నేను ప్రసంగాల్లో వారు, మీరు, తను, అతను, ఆమె, ఆయన అనే పదాలే ఇట్లా వాడుతుంటాను కానీ వాడు, వీడు, అది, ఇది అని అంటానండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా, అది కూడా అక్కడి నుంచి వచ్చింది. స్టార్టింగ్లో తెలియక వాడు, వీడు అని గందరగోళం చేశా. పాస్టర్ గారు నిదానంగా నిలబెట్టినానా, నీ వయసు అది కాదమ్మా, ప్రసంగాల్లో వాడు, వీడు అనే పదాలు ఎక్కువగా వాడకూడదు, నువ్వు మా వయసు మా అనుభవం వేరు, మేము వాడుకుంటాము, అది కొంచెం అందంగా ఉంటుంది, నీ వయసు వేరు, నీ పరిస్థితి వేరు, ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి ప్రసంగం చెప్పావు అనుకో రెండోసారి నీకు మైక్ రాదమ్మా అన్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అది? మైక్ రాదనే భయంతో, మైక్ చేతికి రాదనే భయంతో వాడు వీడు అంటాం మానేసా. అది వాడుకగా మార్చబడి ఇప్పటివరకు, ఇప్పటికి నా వయసు చిన్నదే కాబట్టి అలాంటి పదాలు వాడుతుంటాను. బాగా వయసు పెరిగి తల నిలిచి బట్టతలు వచ్చి, ఏమండి బట్టతలు వచ్చి కూర్చొని చేసే సేవ అప్పుడైతే అప్పుడు వాడు వీడు అంటాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. కూర్చొని చేసే కదలకుండా చేసే సేవ ఉంటుంది కదా, అప్పుడు వాడతాం అన్నమాట ఆ పదాలు. ఎక్కడి నుంచి వచ్చాయి? పుటం వేయబడి, పుటం మిమ్మల్ని కూడా మీ మాటలు సరిచేయబడాలి, మీ తత్వం సరిచేయబడాలి, మీ వస్త్రధారణ సరిచేయబడాలి. ఏమండి వేలు చూపించి అలాంటి దరిద్రమైన బట్టలు వేసుకోవద్దని సీరియస్గా చెప్పకపోతే రెండోసారి వేసుకుంటావా? వేసుకోకుండానే వస్తావు శుభ్రంగా. అలా పూసుకోకూడదు, పౌడర్లు పూసుకోకూడదు, స్కిన్ అలర్జీలు వచ్చి పోతావు అని గట్టిగా చెప్పావు అనుకోండి, పౌడర్లు పూసుకుంటారండి? చెప్పండి. ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకోకూడదు, ఎవడో ఒకడు వచ్చి ముక్కు కోసుకొని పోతాడు, జాగ్రత్త అని గట్టిగా చెప్పకపోతే ఏమండి ఆభరణాలు తగిలించుకోకుండా ఉంటామండి. ఇట్లా కొన్ని కఠినమైన ప్రసంగాలు, కొన్ని కఠినమైన బోధలు మీ దగ్గరికి రాకపోతే మీరు సరైన మార్గాల్లో నడవలేరు. పుటం వేయబడిన అహరోను మరణం ఎక్కడో చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, కొండ మీద. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు నడిచిన అదే మార్గాల్లో చూడండి. ఆ మార్గాల్లో మనం నడవటం ద్వారా ఒక చిన్న ఉదాహరణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రసంగం చెప్తూ ప్రసంగం ముగించి, లూకాసు వార్తలో ప్రసంగం ముగించి, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రసంగాలను విని, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రసంగం విని దాని చొప్పున నడుచుకునే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తెలుసునా అని అడిగాడు. తెలీదయ్యా. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం విని ఆ ప్రసంగాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసునా అని అడిగాడు. తెలీదయ్యా. ఇప్పుడు నేను చెప్పిన ఈ కఠినమైన మాటలు విని, నిజమే కదా, మనం ఇలా రోషంగా ఉండాలి కదా, మనం ఇలా దేవుని వెంబడించాలి కదా అని తీర్మానం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసునా అని అడిగారు. వాళ్ళందరూ కూడా ఒకే ఆన్సర్ చెప్తున్నారు. ఏం చెప్పారు? తెలియదయ్యా అని చెప్పారు. అప్పుడు మీకు తెలియదు, నిజమే, నేనే చెప్తున్నా వినండి. బండ మీద తన పునాదిని వేసి మంచి ఇల్లు కట్టుకుని వారిని పోలుంటది. స్తోత్రం చెప్పండి ప్రభుకి, చెప్పు గట్టిగా. ఎక్కడేసాడంట పునాది? బండ మీద తన పునాదిని వేసి ఇల్లు కట్టుకున్న వాడిని పోలు. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, సునామీలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఎన్ని వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా చాలా స్పష్టంగా ఉంటుంది. దాని పునాది బండ మీద వేయబడినది గనుక అది నిలకడగా ఉంది. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అమ్మ, ఇంత కఠినమైన ప్రసంగాల్లో మనం ఏడ చేస్తాం భక్తి? ఈ మనిషి అబద్ధాలు ఆడొద్దు అంటాడు, దొంగతనాలు చేయొద్దు అంటాడు, వస్త్రాలు మార్చుకోమంటాడు, శుభ్రంగా ఉన్న మాటలు జాగ్రత్త అంటాడు, అయ్యి అంటాడు, ఈ అంటే ఇంకో పాయింట్ ఉంది కదా, అయ్యి అంటాడు, ఈ అంటాడు, అదంటాడు. ఏడ భరిస్తాం ఇవన్నీ? చక్కగా అడిగి పోతే 5 నిమిషాల ప్రసంగం. నేనైనా కొట్టే తెచ్చాను, ఏదో నామమాత్రంగా చెప్పి గంట చెప్తున్నాను. వాళ్ళు నిజంగానే కొట్టే తెచ్చానంటే చెప్తారు 5 నిమిషాలు. 2 నిమిషాలు చెప్పండి. 5 నిమిషాలు ప్రసంగాలు చెప్తారు. మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు. ఏదో కానుకలు వేసినకపోయినా కూడా ఎవడు పట్టుకున్నాడు అక్కడ మనకి ఏ ఇబ్బంది ఉండదు. పోతామా వస్తామా, మహా అయితే ఒక పావు గంట ఉంటాము అక్కడ, అంతే. అసలు అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందని చెప్పి బండ మీద కాకుండా పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టుకున్నాడంట ఒక ప్రబుద్ధుడు. ఎక్కడ కట్టుకున్నాడంట? ఏడ తవ్వుతాము, ఏడ రాలేస్తాము, ఎక్కడ పునాదులు వేస్తాం, ఎక్కడ బండ మీద పునాదులు వేసుకొని కట్టుకుంటాంలే, అంత ఓపిక ఎక్కడ ఉంది మనకని చెప్పి ఏడ భరిస్తాం అవన్నీ అని చెప్పి మామూలు నేల మీద ఇల్లు కట్టుకున్నాడంట. ఏమైంది? పనోడు పందిరేస్తే, లోక గారు, పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేసాయంట. మరి అంత గొప్పగా ఉంది.
పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేసే అన్నట్లు ఏమండి, దుష్టుడు ఆడుకుంటాడు అట్లాంటి వాళ్ళతో, ఉపదేశాల్లో లేనోళ్ళు, ఉపదేశాల్లో ఎదగనోళ్ళతో ఆడుకుంటాడు దుష్టుడు. ఆడుకొని ఒక ఏసన్న గారు చెప్తూ ఉంటారు ప్రసంగాల్లో, పిల్లికి ఎలుక దొరికితే వెంటనే చంపదంట. ఏమండి, కొంచెంసేపు ఆడుకుంటుందంట. కొంచెంసేపు ఆడుకొని ఈ మాంసాహార జీవులు, వేటాడే జీవులన్నీ అంతేనంట. ఏసన్న గారు చెప్తుంటారు, సింహం అయినా పులైనా ఇవన్నీ కూడా ఫస్ట్ ఆడుకుంటాయంటే వాటితో ఆడుకొని చిట్ట చివరికి రక్తం పీల్చి చంపేస్తాయి. చంపి తినాలనుకుంటే తింటాయి మాంసం. అట్లా దుష్టుడు కూడా ఇలా బలహీనంగా ఉన్న వాళ్ళందరిని చూసి ఆడుకుంటుంటారు. మీ ముగింపు బండ మీద మాత్రమే ఉండునుగాక. కీర్తన 42:42. Psalms, the book of Psalms 42. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన. మీ అందరి పాదములు క్రీస్తు అనే బండ మీద నిలిపి నా ప్రభు స్థిరపరచుదురుగాక. మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం హెబ్రోన్. ఎక్కడ మన ముగింపు, మన మరణం ఎక్కడ ఉండాలి చెప్పండి? సహవాసములో, దేవుని సహవాసములో, సేవకుల శక్తి, ఒక దర్శనం కలిగిన సేవకుల సహవాసంలో. రెండవదిగా బండ, హోరు అనే పదానికి అర్థం ఏంటి? బండ లేదా కొండ. బండ మీద మన ముగింపు ఉండాలి, మన మరణం. అంటే యేసయ్య వెళ్ళిన మార్గాల్లో మనం కూడా వెళ్ళాలి. ఎన్నో అనుభవాలు నేర్చుకోగలుగుతాం. నేను చెప్తున్నానండి మీకు, నేను చెప్తున్నాను ఈ పాయింట్ ముగింపులో, మీరు గనక దేవుడు నడిపిన మార్గాల్లో నడిచి ఇప్పుడు మేము చెప్తున్న ఈ శక్తి కలిగిన ఉపదేశాలు విని కరెక్ట్గా నడుచుకోగలిగితే అనేకులకు ప్రసంగాలు చెప్పేవారుగా మీరు ఉంటారు. చెప్పమని కాదు, పోయి చెప్పమని కాదు, మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పగలిగిన కెపాసిటీ మీకు, అనేకులకు ప్రసంగాలు చెప్పగలిగిన సేవకులకు ఉండేంత ఆ సామర్థ్యం, ఆ తెలివి మీకు వస్తుంది ఖచ్చితంగా. థర్డ్ పాయింట్, సమూయేలు మొదటి పుస్తకం 28:3. రామా, ఇట్స్ నాట్ సాంస్క్రిట్ వర్డ్. ఇది సాంస్క్రిట్ పదం కాదు. అంటే మన బయట గ్రంథాలు, రామాయణంలో వీళ్ళకి సంబంధించిన పేరు కాదు. రామా అనేది సాంస్క్రిట్ కాదు, ఇది హీబ్రూ పదం, హెబ్రీ. రామా అనే ఈ పదానికి, హెబ్రీ పదానికి అర్థం ఏమిటి అని అంటే ఉన్నత స్థలము అని అర్థం. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ పేరు అర్థం? సాంస్క్రిట్లో రామా అనే పదాన్ని వేరే ఉంటాయి, అది మనిషి పేరు, మీకు తెలుసు. ఇక్కడ రాయబడిన రామా అనే పదానికి, హీబ్రూ పదానికి అర్థం ఏంటి చెప్పండి? అందరు చెప్పండి. ముగిస్తానులే, అయిపోయింది, టైం అయిపోయింది. ఒక 5-10 నిమిషాలు, భోజనంలోనే కాబట్టి ఇబ్బంది లేదు. 5-10 నిమిషాలు. మీరు సీరియస్గా చూసిన, నేను సిల్లీగా చూసిన ఒకటే. రామా అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి గట్టిగా? ఉన్నత స్థలం. ఉన్నత స్థలం. శామ్యూయల్ ఉన్నత స్థలంలో మరణించాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నత అనుభవంలో మరణించాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నత భక్తిలో మరణించాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నత పరిశుద్ధతలో మరణించాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పు. ఉన్నతమైన పర్వతం మీద చనిపోయాడండి. భక్తిలో ఒక ఉన్నతమైన స్థానం. కీర్తనకారుడు ప్రశ్నిస్తాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎక్కాలండి, ఎక్కాలి. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే, ఉన్నతమైన యెరూషలేము నుంచి ఒక వ్యక్తి యెరికో పట్టణమునకు దిగి అనే పదం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి నోటితో. దిగి. ఏంటది? దిగి. కొంతమంది దిగుతున్నారు, కొంతమంది దిగుతా ఉన్నారు ఆత్మీయతలో. ఏమంటే రోజుకి భక్తిలో దిగుతున్నారు. అలవాటై గుళ్ళో పిల్లికి భయం ఉండదు అన్నట్లుగా దిగుతున్నారు అన్నమాట. పరిశుద్ధతలో దిగుతున్నారు. బాప్తిస్మం పొందిన కొత్తలో ఉన్న ఆ వైరాగ్యంలోంచి దిగుతున్నారు. రోజుకి బలిపీఠాలు
ఆరిపోయే పరిస్థితులకు వస్తున్నాయి. రోజు రోజుకి దీపవృక్షపు దీపాలు ఆరిపోయే పరిస్థితులకు వస్తున్నాయి. రోజు రోజుకి ప్రార్థన దిగజారిపోతుంది. రోజు రోజుకి పరిశుద్ధత వెనకంజలోకి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి ప్రతిష్ట కనుమరుగైపోతుంది. రోజు రోజుకి ఇక నామకే వాస్తున్నట్లుగా క్రైస్తవుడు మారిపోతున్నాడు. అందుకే కదా జాతి పిత ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అంటాడు. ఏమంటాడండి? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. ఎందుకు? మాదిరి లేక. ఎందుకు? క్రీస్తుకు కలిగిన సమాన సారూప్యం లేక. ఎందుకు? క్రీస్తు పరిగెత్తిన పరుగు తగిన సమాన సారూప్యం లేక. ఎందుకు? యేసుక్రీస్తు బోధనలో ఉన్న సారాంశం యొక్క సత్తా క్రైస్తవంలో కనబడక. క్రీస్తు జన్మించి రక్తం చిందించి మరణించి పునరుద్ధరణే లేచింది నీవు నామమాత్రంగా బ్రతకడానిక? నా తండ్రి నా తల్లి, నువ్వు సమాజంలో బూతులు మాట్లాడుకుని తిరగటానిక? అయ్యో, ఒక నామమాత్రపు జీవితం. ఏదో బతికమంటే బతిక, ఏదో ఉన్నామంటే ఉన్నా, ఏదో వచ్చామంటే వచ్చి, ఏదో పోయామంటే పోయాం. యేసయ్య గారండి, పిడికిలతో అన్నం తినే ఓపిక నాకు ఉన్నంత వరకు నేను సేవ ఆపను, ప్రయాణాలు ఆపను, ప్రసంగాలు ఆపను అన్నాడండి. రేపో మాపో చిట్ట చివరి క్షణాల వరకు కూడా చనిపోతాడు అనగా సెమినార్లో మృతుల లోకానికి వెళ్ళిపోతాడు, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడతాడు అనగా, ఒక 2 రోజుల్లో చనిపోతాడు, చేర్చబడతాడు అనగా సెమినార్లో చివరి ప్రసంగం ఇచ్చాడండి మహానుభావుడు. అది కదా మహిమ కలిగిన ఉన్నత స్థలంలో ఆ ముగింపు కలిగిన అనుభవాలు, ఉన్నత అనుభవాలండి. నిజంగా ఆయన ఆ తీర్మానం తగ్గట్లో బతికాడండి ఆయన. యేసయ్య గారు పిడికిలతో అన్నం తినే ఓపికనేంత వరకు సేవ చేస్తాను. నేను అంటానండి, ఒకసారి యేసయ్య గారు 2012లోనే అయ్యుండొచ్చు, వారికి బాగా సిక్ అయిపోయారు, కామెర్లు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, శరీర వైఖరి మారుతుంది, సన్నగా అయిపోయారు, శరీరం నిలబడట్లేదు, ఒకరు పట్టుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రాజమండ్రిలో ఆరాధన గురించి చెప్పాడు. నేను రాజమండ్రి వస్తాను ఆరాధనకి అని చెప్పారు, యేసయ్య గారు చెప్పారు. సర్లే అని చెప్పి పెద్ద ఆయన వేసిలన్న గారే ఉన్నారు. అప్పుడు వారు అన్నీ సిద్ధపరుస్తూ ఉన్నారు, యేసయ్య గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఆయన స్నానానికి వెళ్ళి సంథింగ్ కాలు జారిందట్లా, ఎడమ కాలో కుడి కాలో విరిగిందండి. అప్పుడున్నాను నేను, అక్కడున్నాను, ఆ గోరంట్లో ఉన్నా నేను. అప్పుడు చూశాను అవి, కాలు విరిగిందండి. చెప్పలేదండి ఎవ్వరికి, ఆ మనిషి ఎవ్వరికి ఎవరికి చెప్పకుండా అట్లా అరిశాడు. ఎవరో వచ్చారు, తీశారు, అట్లా తీసుకెళ్ళి రెడీ అయిపోయాడు. చెప్పబెట్టకుండా అట్లా కూర్చొని రాజమండ్రి వెళ్ళిపోయారు. దగ్గర ఒక కారులో అయితే 4 గంటల జర్నీ, గుంటూరు నుంచి రాజమండ్రి 4 గంటల జర్నీ. 4 గంటలు అలానే ఓపికతో కూర్చునేసరికి అది విరిగిన కాలు కదండి, మరి ఊరికే ఉంటుంది, అది వాపు వచ్చేసింది, స్వెల్లింగ్ అయిపోయింది, బాగా పెయిన్ వచ్చేసింది. కాలు పైకి లేపేదానికి సహకరించాలి. డోర్ తీశారు, దిగుదామని చూస్తే కాలు లేట్లా. అప్పుడు వేసిలన్న గారిని పిలిచి, గతంలో నీకు ఒక కార్డ్లెస్ మైక్ ఇచ్చాను కదా, ఉందా? అది ఉందన్నా, తీసుకుంటా. కనెక్షన్ కలిపారు, కార్డ్లెస్ మైక్ ఇచ్చి ఒక 5-10 నిమిషాలు చిన్న సందేశం. అంత అవసరం ఏముందండి? నేను అంటాను, అంత అవసరం ఉంది ప్రసంగాలు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన ప్రసంగాలు చెప్పాల్సినంత అవసరం. తీర్మానం, ఉన్నత స్థలంలో మృతుల లోకానికి వెళ్ళే, లేదా పితరుల సమాధుల్లో చేర్చబడే, లేదా మహిమ కలిగిన ముగించే యొక్క పరిశుద్ధుల తీర్మానాలు అలానే ఉంటాయి. అందుకే కదా ఆయన చనిపోయిన ఆ రోజు వాతావరణం ఎట్లుందండి? భక్త సింగ్ గారు చనిపోయినప్పుడు వాతావరణం ఎట్లుందండి? ఎంత మహిమ కలిగిన వాతావరణం. సూర్యుని చుట్టూ వలయాలు చుట్టుబడి, అనేకులకు ఆ సూచనలు కనబడి దేవుణ్ణి మహింపరిచి, భక్త సింగ్ గారికి ఎలా జరిగిందో యేసయ్య గారికి కూడా అలానే అస్టీస్గా సూర్యుని చుట్టూ ఒక వలయం. ఉన్నత స్థలంలో మరణించే వారి జాబితా అండి అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నత స్థలంలో మరణించే వారి జాబితా. ప్రియుడా, మన మరణం ఉన్నత స్థలంలో ఉండునుగాక. ఎదగాలి. ఆమె నన్ను ఊరికే చెప్పడం కాదు, ఎదగాలి. రోజుకి మాటలు మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం డ్రెస్ మెయింటెనెన్స్ మారాలి,
వైఖరి మారాలి, తలంపులు మారాలి, ఊహలు మారాలి, ఆలోచనలు మారాలి. ఎదిగి 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 ఒకానొక దినాన ఉన్నత స్థలములో దేవుణ్ణి చూడాలి. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. మోషేకి దేవుడు కనబడింది పర్వతం క్రింద, పర్వతం పైన? చెప్పండి, చెప్పండి గట్టిగా. అబ్రహాము జీవితంలో ఒక తిరుగులేని మరుపు, ఒక తిరుగులేని మలుపది. అక్కడే అబ్రహాం ఇస్సాకుని బలియాగంగా అర్పించడానికి తీసుకుని వెళ్ళటం, అక్కడే అదే ప్రాంతంలో దావీదు బలి ఇవ్వటం, మోరియా పర్వతం మీద అదే ప్లేస్లో దావీదు బలిపీఠం కట్టడం, అదే ప్లేస్లో సొలొమోను మందిరం కట్టడం. ఏమండి, అదే ప్లేస్ ఇప్పుడు యెరూషలేములో ప్రముఖమైన పాత్ర వహించటం. అంత ప్రణాళికలు కలిగిన ఆ ప్లేసు కొండ కింద, కొండ పైన? చెప్పండి. ఇస్సాకును బలికి తీసుకుని వెళ్ళింది ఎక్కడికండి? కొండ కింద, కొండ పైన? కొండ పైన. మహిమ కలిగిన ముగింపు, మహిమ కలిగిన యాత్ర, ఉన్నత స్థలం, ఉన్నత అనుభవాలు. సౌలు ఒకరోజు గాడిదలు తప్పిపోయి అట్లా తిరుగుతూ ఉంటే ఊర్లో ఉన్న నలుగురు చెప్పారు, అయ్యా దీర్ఘదర్శి ప్రవక్త ఉన్నాడా, ఆయన ఏం చెప్తా జరుగుతుంది, ఆయన భవిష్యత్తును చెప్తాడయా, ఆయన మంచి ప్రవక్త, దర్శనం కలిగిన సేవకుడయ్యా అతడు నేడు ఉన్నత స్థలమునకు వెళుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అతడు వెళ్ళక మునిపే మీరు వెళ్ళి ఆయన్ని కలవండి అయ్యా, మిమ్మల్ని కూడా ఎత్తుకుని వెళ్తాడు, మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. అతడు పైకి ఎక్కక మునిపే మీరు వెళ్ళండి, ఆయన కలవండి అంటే వెంటనే వెళ్ళారు, కలిశారు. అయ్యా శామ్యూయేల్ దీర్ఘదర్శి మీరేనా? అవునండి నేనే. నీ పేరు సౌలు కదా? అవునండి. నీకెట్లా తెలుసు అండి? నాకు మొత్తం తెలుసు. నీ గాడిదలు తప్పిన పరిస్థితి నాకు తెలుసు, ఆ గాడిదల బుద్ధి నీకు వచ్చిందన్న సంగతి నాకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ రేపు ఏం చేయాలో చెప్తాను, నాతో కూడా ఉన్నత పర్వతానికి రా, ఉన్నతమైన స్థలమునకు రా. ఎందుకయ్యా ఆయన మాట్లాడుకోవచ్చు కదా, నేను ఉన్నత స్థలంలో మాత్రమే ఉండేవాడిని. స్తోత్రం కలుగునే గాక. చేప శ్వాస పీల్చగలిగినది నీటిలోనా, నీటి బయట? చెప్పండి. నేను నీటిలో తప్ప ఎక్కడ బ్రతకలు, నేను క్రీస్తులో తప్ప, నేను దేవునిలో తప్ప, నేను ఉన్నతమైన పర్వతం మీద తప్ప. కొన్ని పర్వతాల మీద మాత్రమే పెరిగే మొక్కలు ఉంటాయి, కొన్ని పర్వతాల మీద మాత్రమే పెరిగే చెట్లు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, మహావృక్షాలు. వాటిలో ఒకటేంటిది? వెరీ గుడ్, దేవదారు వృక్షం. పర్వతాల మీదే పెరుగుతుంది అది. నువ్వు అంత హైట్ ఉంటావు కదా, భూమి మీద పెరిగితే కొంచెం బాగా నిన్నెక్కి పర్వతాలు చూసే అవకాశం మాకు వస్తుంది కదా. లేదు లేదు లేదు, మీరేదో ఎక్కడానికి నేను భూమి మీద పెరగను, నేను ఉన్నత స్థలానికి సంబంధించిన దాన్ని. చెప్పగలుగుతావా గుండె మీద చేసి? నేను ఉన్నత స్థలాన్ని ఏదో ఒకరోజు ప్రభువుని చేరాలి, ఏదో ఒకరోజు ప్రభువు రాకడ సిద్ధపడాలి, ఏదో ఒకరోజు ఆ ఉన్నతమైన శిఖరాన్ని, ఆ సియోను శిఖరాన్ని నేను ఎక్కాలి. ఏదో ఒకరోజు నేను కొన్ని గంటల మోకరించి ప్రార్థన చేయాలి, ఏదో ఒకరోజు చాలా సమయం వెచ్చించి బైబిల్ చదవాలి, ఏదో ఒకరోజు నా ప్రవర్తన వైఖరి అంతా మారి నేను ఒక ఆత్మీయతలో ఉన్నత దర్శనాన్ని పొందుకోవాలి, దేవుడే నాతో మాట్లాడే ఆ అనుభవాలను నేను సంపాదించుకోవాలి. ఆ మంట మనలో ఉండగలిగితే కార్యం చేయగలిగిన దేవుడు మనతో ఉంటాడు. మండాలి అనే కోరిక మనలో ఉంటే మండించటానికి జ్యోతి కాగడబట్టుకొని నా యేసయ్య ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మండాలి అనే కోరిక, ఎదగాలి, వెలగాలి అనే కోరిక, క్రీస్తు కొరకు అనేకులను వెలిగించాలి అనే కోరిక. ఉన్నతమైన అనుభవాలు ఎప్పుడొస్తాయి నీకు? ఎప్పుడొస్తాయి మనకి? సువార్త చెప్పినప్పుడు కాదా? సువార్త చెప్పేవారి పాదాలు చెప్పండి, చదువుకున్నాం లేరా? పర్వతముల మీద సుందరములంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ సుందరములు? ఏమండి? మరుగుదొడ్ల దగ్గర చెప్పండి. ఎక్కడ సుందరములండి? నేల మీద. ఎక్కడ సుందరములండి? బైపాస్ మీద. ఎక్కడ సువార్త చెప్పేవారి పాదాలు సౌందర్యంగా మార్చబడింది ఎక్కడా? ఉన్నతమైన పర్వతముల మీద. నా ప్రభు రెఫరెన్స్లు ఇస్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 9:14, యెషయా 33:5, కీర్తనలో 18:16. సమూయేలు మొదటి పుస్తకం 9:14. జస్ట్ రాసుకోండి చాలు, రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ రాసుకోండి చాలు. సమూయేలు మొదటి పుస్తకం 9:14, యెషయా 33:5, కీర్తనలో 18:16. నా ప్రభు ఈ మాటలు మీ అందరూ వినికిడిలో పదిలపరచి ఫలభరితంగా మార్చుదురుగాక. ఒకరించి చిన్న తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీకు కొంచెం చిన్న విందు ఉంది, మీరు చక్కగా ఉండి కొంచెంసేపు నిలబడి ప్రార్థన చేయించుకొని
పరిచర్యలు ఏమైనా చూసి బియ్యం, ఆ బియ్యానికి సంబంధించి కూడా ఉంది, అవి కూడా చూసుకొని నిదానంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.